హిందుత్వం మీద కానీ సనాతన ధర్మం పట్ల కానీ గౌరవం ఎలా ఏర్పడింది? ఎవరైతే రెస్పెక్ట్ చేయట్లేదో అసలు వాళ్ళు అడగాలి ఈ క్వశ్చన్. మనం బ్రిటిషర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఉండిపోయి ఇంకా ఇప్పటికీ కూడా ఈ ముద్ర పెట్టుకొని పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ని మనం వెళ్ళగొట్టలేకపోయాం. ఇనీషియల్ స్టేజెస్లో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశానండి అని చెప్తే, అవునా అంత చదివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని అడిగాను. అంటే ఓకే, రాజకీయాల్లో చదువులేని వాళ్ళు ఉంటారు, ఆ చదువులేని వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి మీద ఉంటారు, రాజ్యాన్ని వెళ్తారు అంతే. ఈ సనాతన ధర్మాన్ని కూడా కొంతమంది హిందువులు సెక్యులర్గా ఉండే వాళ్ళు కూడా ప్రశ్నిస్తుంటారు కదా, సో ఇటువంటి విమర్శలు వస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? మన సనాతన ధర్మంలో ఎక్కడా కూడా క్వశ్చన్ చేయొద్దు అనే ఆస్పెక్ట్ లేదు, కానీ నా ధర్మం జోలికి వచ్చి నువ్వు నా ధర్మాన్ని అవహేళన చేస్తున్నా, రాముణ్ణి అవహేళన చేస్తున్నా, నమ్మకాల్ని అవహేళన చేస్తూ మాట్లాడితే కంఠం పైన ఉన్నది పైనకి, దాని కింద ఉన్న శరీరం కిందకి సపరేట్ అయ్యేటట్టు తెగి పడేస్తాను. హిందూస్కి ఇప్పుడు మీరు అన్నారు రామాయణం చదవట్లేదు, భగవద్గీత చదవట్లేదు, ఎంఎస్ చేస్తాడు, అమెరికా పోతాడు, జాబ్ చేస్తాడు. మనకెందుకు మన వేదాలు మంత్రాలు వీటి గురించి ఒక్క బుక్ కానీ ఏమన్నా స్కూల్స్ కానీ కట్టించట్లేదు? అబ్రాడ్ దేనికి వెళ్తారు? చదువుకొని ఒక ఉద్యోగం ఏం చదువుతారు? లైక్ ఎంఎస్ ఎట్లా వెళ్తారు, ఎంబీఏ వెళ్తుంటారు, ఇంజనీరింగ్, కంప్యూటర్స్. వేదం చదవడానికి ఎవరు సిద్ధపడ్డారు? ఒక ముస్లిం అంటే ఏదైనా మాస్క్లో కానీ ఎక్కడైనా మసీద్లో ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి టోపీ పెట్టుకొని ఆ చెద్దరు అక్కడ కప్పి మౌల్వీ చెప్తాడు, మాకు ఈ ఏరియాల్లో మీరు గెలిచిన తర్వాత మసీదులకి ల్యాండ్లు ఎలొకేట్ చేయండి, గవర్నమెంట్ ల్యాండ్స్ అనగానే నేను వచ్చేగానే అది చేస్తా అంటాడు. ఏ హిందూ అయినా కూడా నేను నీకు ఓట్ వేయాలి అని అంటే నా గుళ్ళని ఫ్రీ చేయి, ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. ఎవడైనా అడిగాడా? ఏ నా కొడుకు అడిగాడు చూపియానే? ఎందుకంటే మనకు అవసరం లేదు కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్, హూ ఈస్ ద పొలిటీషియన్ టు కమ్ అండ్ గివ్ యూ వాట్ యూ డోంట్ వాంట్? నీకే అవసరం లేదు నీ ధర్మము. నీకు కావాల్సిన 500 రూపాయల నోటు చిల్లర బిచ్చం పడేసినట్టు పడేసి పోతున్నాడు. నువ్వు పోయి అయ్యో నా కష్టాలు తీరలేదు, నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే ఇది దేవుడా అని హుండీలో డబ్బులు వేసి ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి ఫండింగ్ ఇస్తున్నాడు పక్క రిలీజియస్కి. తమిళనాడులో స్టాలిన్ అనే ఒక వ్యక్తి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో సనాతన ధర్మము డెంగ్యూ ఫీవర్ లాంటిది, దాన్ని తీసేయాలి లేదంటే సమాజం చెడిపోతుందన్నారు. మీరు స్టాలిన్ అంటున్నారు, నేనేమంటున్నా అంటే వీ హ్యావ్ బైరి నరేష్ మన ఏరియాలో. అవును, వాడి పాటికి శ్మశానంలో ఉండాల్సిన వాడు. ఇంకా మీలాంటి ఛానల్స్ ఎన్నో పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తప్పెవరిది? ప్రజల్లో తప్పు పెట్టుకొని రాజకీయ నాయకులను ఎందుకు నిందించడం? అరే ప్రజల్లో మార్పు వస్తే రాజకీయ నాయకుడు ఆటోమేటిక్గా మారుతాడు. ఎవరి కోసం మారడనే? ఓట్లు కావాలి, వాడికి అధికారం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలి, లేకపోతే సీఎంని చంపైనా కూడా సీఎం కావాలి. రీసెంట్గా మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్లో హెచ్సియు అనే ప్లేస్లో ఆ యూనివర్సిటీలో మొత్తం ఫారెస్ట్ని క్లియర్ చేసి 400 acres గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది. మూగజీవాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. 400 ఎకరాలు ఇన్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్, లక్షల కోట్ల రూపాయల వాల్యుయేషన్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మీరు వేస్తున్నారు, 2-3 days మాట్లాడతారు, 4th day ఇంకో అఘోరి వస్తుంది, లేకపోతే ఇంకొక బాబా వస్తాడు, లేకపోతే వంటలు చేసుకుని అక్క వస్తుంది, మీరు వాళ్ళ వెంబడి పరిగెడుతారు. మీడియా హ్యాస్ నో టైమ్ టు ఫోకస్ ఆన్ అన్ ఇష్యూ అంటిల్ ఇట్ గెట్స్ సాల్వ్. రేవంత్ రెడ్డి కళ్ళు ఎక్కడ పైసా ఉందో అక్కడ స్కామ్ చేస్తారు. సో దీన్ని మనం ఒక పర్యావరణ సంరక్షణ ఏమంటారు, మూగజీవుల గురించి, అంత మనుషుల గురించి ఆలోచించే తీరిక లేదు రేవంత్ రెడ్డి గారికి. మూగజీవాల గురించి ఆలోచించేంత తీరిక అసలు ఉండదు అయ్య గారికి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ రోజులలో చాలామంది సనాతన ధర్మం కానీ లేకుంటే మన హిందుత్వం గురించి కానీ లేకుంటే ఏ రిలీజియన్ నుంచి అయినా సరే వచ్చి కొన్ని రిలీజియన్స్ మీద ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ వేస్తున్నారు. అసలు ఈ రిలీజియన్ అలా ఉంది, ఇలా ఉంది, దీనిలో అది తప్పు, ఇది రైట్ అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ మనం వింటున్నాం. కానీ వాటికి సరైన సమాధానాలు చాలా తక్కువ మంది ఇస్తుంటారు. అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను మీ ముందర తీసుకొచ్చా అండి. అక్క మనందరికి ఎప్పటి నుంచో తెలుసు, భార్గవి కళ్యాణి గారు. ఒకప్పుడు తన స్వరం విన్నాక జనాలలో కూడా అరే నిజంగా భలే మాట్లాడుతున్నారు, భలే చెప్తున్నారని చాలామంది ఫీల్ అయ్యారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మీ మనసులో ఉన్న ఎన్నో డౌట్స్కి అక్క ద్వారా నేను సమాధానం తీసుకురాబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ గెస్ట్ భార్గవి కళ్యాణ్ గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అక్క. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అక్క, ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాం, ఈశ్వర్ దయ. అక్క ఇంటర్వ్యూ ఐఎమ్ సో హ్యాపీ అక్క, బాగున్నాను. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో బేసిక్గా మా కళ్యాణి గారిది నేటివ్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఆడబిడ్డని. తెలంగాణ ఆడబిడ్డ, అందుకే నాకు ఆ ఫైర్. ఈ భూమి, ఈ గడ్డ
ఈ గడ్డలో ఏమంటారు, ఈ మట్టిలో పుట్టిన బియ్యం తిని జన్మనిచ్చిన తల్లిదండ్రులు రక్తంలో ఏం నింపిక అంటారు అంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిక అంటారు. ఎందుకంటే మనం ఉంటున్న ఈ ప్రాంతం రజాకారులు పరిపాలించిన ప్రాంతం. ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకొని మన జనరేషన్స్ ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చిన తరం. కాబట్టి ఫైర్ ఉండకుండా ఎందుకు పోతుంది? ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అంటే చదువు ఇవన్నీ ఎంతవరకు వచ్చారు? అంటే చదువులో నాది ఎంఎస్సీ అయిపోయింది అన్నయ్య. ఎంఎస్సీ వరకు చదివారు? ఫిజిక్స్లోని. ఓ, పిహెచ్డి కోసం ట్రై చేశాను. బట్ దేవుడి దయ, మనం ఒకటి అనుకుంటే ఆయన ఇంకొకటి అనుకుంటారు. బట్ ఆయన అనుకుందే అవుతుంది కాబట్టి ప్లాన్ టు డూ మై పిహెచ్డి, కానీ అవ్వలేదు. పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను, డూయింగ్ వాట్ ఐ కెన్. ఓకే. సో భార్గవి కళ్యాణి గారిని చూస్తే చాలా మంది కూడా హిందుత్వవాది, హిందుత్వం మీద భలే మాట్లాడతారు అంటారు. మీకు హిందుత్వం మీద కానీ సనాతన ధర్మం పట్ల కానీ గౌరవం ఎలా ఏర్పడింది? ఇప్పుడు మీ కన్న తల్లిదండ్రుల్ని మీరు ఎందుకు గౌరవిస్తారు అని నేను ప్రశ్నించాను అనుకోండి, ఆ క్వశ్చన్కి అసలు వ్యాలిడిటీ ఉండదు. అవును. సో మీ సనాతన ధర్మాన్ని, మీరు ఫాలో అవుతున్న కల్చర్ని మీరు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు అంటే దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ద వన్ ఎవరైతే రెస్పెక్ట్ చేయట్లేదో అసలు వాళ్ళు అడగాలి ఈ క్వశ్చన్. ట్రూ. నువ్వు అందులో పుట్టావు, అందులో పెరుగుతున్నావు, దాని యొక్క గొప్పతనం తెలుసుకొని పెరిగితే యూ విల్ రియలీ ప్రేజ్ ఇట్, అప్రిషియేట్ ఇట్. ఇంత గొప్ప కల్చరా మనది. సనాతన ధర్మం గొప్పతనం ఏంటో తెలుసా అండి? ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ, అది లివింగా నాన్ లివింగా తేడా లేదు. ప్రతి వస్తువులోనూ ఇప్పుడు జస్ట్ ఈ వాటర్ బాటిల్ కాళ్ళ దగ్గర ఉంది, ఇలా కాళ్ళ దగ్గర తగిలింది అనుకోండి, వెంటనే నమస్తే చేస్తాం. ఒక పేపరో పెన్నో కింద పడితే తీయంగానే కళ్ళకు అద్దుకుంటాం. ఈజ్ ఇట్ గాడ్? వాటర్ బాటిల్ అంతే, అది దేవుడా ఏమైనా? ఏదైనా జస్ట్ ఇప్పుడు మీ కాళ్ళు నా కాళ్ళు తగిలితే కూడా మిమ్మల్ని ఇలా దండం పెడతాం. ఎందుకండి? వై? బికాస్ మనం ప్రతి విషయంలో కూడా ఆ డివైన్ థింగ్ని మనం చూస్తాం. ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూసే గొప్ప తత్వం ఉన్న ఒకే ఒక సంస్కృతి, సంప్రదాయం, ధర్మం మనదే. ఓకే. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే నేను గ్రో అవుతున్న టైంలో ఓకే ఇంట్లో కల్చర్స్, రిచువల్స్ అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి హిందూ ఫ్యామిలీ తీసుకోండి, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, దే హ్యావ్ దేర్ రిచువల్స్, అన్నీ నడుస్తూనే ఉంటాయి. బట్ వెన్ ఐ ఎంటర్డ్ పాలిటిక్స్ ఐ హ్యాడ్ నో విజన్. ఏం లేదన్నయ్య చెప్పాలంటే. నాకు ఒకటే ఏంటంటే మనం నిజంగా చేయగలుగుతామా, కానీ నాకు ఒకటి ఉండింది, ఒక మార్పు అయితే తీసుకొని రావాలి అని ఉండింది. బట్ నాకు ఏ దారి తెలీదు. పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా నేను చాలా విషయాలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అది పార్టీ గురించా, ధర్మం గురించా, లేకపోతే మన మీద ఎవరు మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీలు ఎవరు చేస్తున్నారు, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ప్రశ్నించిన ప్రతి విషయాన్ని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి నా పుస్తకాలు తీసి చదివి, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకొని ఐ కంక్లూడెడ్ సమ్ థింగ్స్. అండ్ మెల్లమెల్లగా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన మతాలు ఏవైతే ఉన్నాయో, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చిన మతాలు ఏవైతే ఉన్నాయో అవే ముందున్నాయి. మనది జస్ట్ ఏదో ఒక ఊహ నుంచి పుట్టింది, లేకపోతే మనది ఒక మూఢనమ్మకం. ఈ మతం అనేది జస్ట్ ఒక టైంపాస్ మతం. ఇలాంటి ఎన్నో పేర్లు, ముద్రలు పెట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. చాలామంది ఇన్వైటర్స్ కూడా దీని గురించి ప్రయత్నం చేశారు. నేను తర్వాత దీని గురించి శోధన చేశాను. ఎందుకు చేయాలనుకుంటున్నారు ఇలా? బికాస్ ద నాలెడ్జ్. స్టోన్ ఏజ్ అంటే మీరు సోషల్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే బ్రాంజ్ ఏజ్, స్టోన్ ఏజ్ అని ఇట్లా ఉంటుంది అన్నయ్య. అంటే మనిషి కోతి నుండి పుట్టాడు, అండ్ మనకి ఫుడ్ విషయం తెలీదు, మనకి నిప్పు ఎట్లా పుడుతుందో తెలియదు. ఒక 2 స్టోన్స్ని మనం ఇట్లా ఒకదానికొకటి రబ్ చేస్తే మనకి మంట పుట్టింది. ఏదో సడన్గా ఒకటి అందులో పడిపోయి చచ్చిపోతే అది తింటే చాలా టేస్టీ అనిపించింది, అప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇలాంటి స్టోరీస్ మనం సోషల్లో చదివాం. సో వెరీ ఫేమస్ పర్సన్ సేస్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇంకా బ్రాంజ్ ఏజ్, స్టోన్ ఏజ్లో ఉన్నాయో అప్పుడు మన ఇండియా అప్పటికి 4 వేదాలని, అష్టాదశ పురాణాలని, 3 యుగాల్ని కూడా పూర్తి చేసుకుంది అని చెప్పారు. సో యూ అండర్స్టాండ్ దట్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ హ్యావింగ్. సో అంత బ్యూటీ ఉంది మన సనాతన ధర్మంలో. సో వీ వేర్ వెరీ ఓల్డెస్ట్ రిలీజన్ ఆన్ ఎర్త్. అండ్ మనం మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తిలోని, ప్రతి ఒక్క వస్తువులోని, ప్రతి అణువులోని కూడా దైవత్వాన్ని చూసి పూజించే
వ్యక్తులం. అండ్ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అదే ఈశ్వరుడు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇప్పుడు మిమ్మల్ని కలవంగానే మీరు ఫస్ట్ ఏం చేశారు, నమస్కారం పెట్టారు. మీరు ఎందుకు నమస్కారం పెట్టారు? నేను ఏదో గొప్ప వ్యక్తినని కాదు. ఎందుకనంటే మన సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు కాదు, మీ శరీరానికి కాదు నమస్కారం చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి శరీరంగా ఉన్నప్పుడు చాలా మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, పాపము ఉండొచ్చు, పుణ్యం ఉండొచ్చు, కానీ ఆత్మ శుద్ధిగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో మీలో ఉన్న ఆత్మ అదే పరమాత్మలో భాగం కదా. సో మీకు నమస్కారం చేస్తే ఆ ఒక నమస్కారం పరమాత్మకు కూడా చెందుతుంది అని మన వాళ్ళు ఎప్పుడు ఎదురుపడినా రోజుకు ఒక 1000 నమస్కారాలు చేసేవాళ్ళు. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పొద్దున్న లేస్తున్న దగ్గర నుంచి, మనం ఊపిరి పీలుస్తున్న దగ్గర నుంచి, భోజనం చేస్తున్న విధానం బట్టి, కుటుంబ వ్యవహారాలు కానీ, ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ, మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ కానీ, అంటే ఒక మనిషి 10 years 100 years ఉండిందండి పేలే అంతకుముందు. ఇప్పుడు 60 yearsకి వచ్చింది లైఫ్ స్పాన్. మీరు ఎన్ని ఏళ్ళని తీసుకోండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒక మనిషి లైఫ్ని సైంటిఫిక్గా, ఎట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, ఎట్ ద సేమ్ టైం కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ నేచర్కి దగ్గరగా బతికే విధానం ఇన్ని నేర్పించింది ఆ సనాతన ధర్మం. వై విల్ ఐ నాట్ ప్రేజ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. కానీ ఈ సనాతన ధర్మం విషయానికి వస్తే మనం అనుకున్నట్లంటే మీరు ఒక మాట అన్నారు, ఇది ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్, స్టోన్ ఏజ్ కానీ ఇంకొక ఏజ్ కానీ దీని కన్సిడరేషన్ లేదన్నారు. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీగా వచ్చిన ధర్మమా, లేకుంటే ఒక రిలీజియన్ కోసమే ఏర్పడిన ధర్మమా? నో, ఇది మానవ ధర్మం, మనిషి ధర్మం, జీవ ధర్మం. ఇది ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో, లేకపోతే ఈ సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే చెందింది కాదు. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్, వాళ్ళు డిస్ట్రాయ్ చేద్దామని ఎవరైతే వచ్చారో వాళ్ళు చేసిన డిఫరెన్సెస్, దే హ్యావ్ టు గెట్ న్యూ స్క్రిప్ట్స్. ఇప్పుడు మనము తూర్పు వైపు తిరిగి తినాలి అన్నాం అనుకోండి, దక్షిణం వైపు తిరిగి తినాలి అని చెప్పేవాడు ఒకడు రావాలి. యూ నీడ్ సమ్ వన్ హూ విల్ అపోజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు సే. ఇప్పుడు మనం ఎస్ అని చెప్తే నో అని చెప్పేవాడు వస్తేనే కదా కొత్త థియరీ పుట్టుకొచ్చేది. అవునా కదా? సో ప్రతి మనిషి సమానము అని మనం చెప్తే, ప్రతి మనిషి సమానం కాదు అని చెప్పే మతాలు కొత్తగా పుట్టుకొచ్చిన మతాలు. సో ఎంతమంది ఎంత ట్రై చేసినా కూడా మన ధర్మం ఇంకా ఇట్స్ కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ బికాస్ మన గొప్పతనం మనం తెలుసుకుంటూ, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జనరేషన్స్ తగ్గట్టు తాతగారు ఆస్తి ఇచ్చారు, తో పాటు మన ధర్మాన్ని ఇచ్చారు. తండ్రి గారు ఆస్తి ఇచ్చారు, తో పాటు ధర్మాన్ని కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ ఫ్లో పోకుండా ఉంటుందో అప్పటి వరకు ధర్మం క్షేమంగా ఉంటుంది. దిస్ ఈస్ మీరు అంటారు చూడండి, మీరు సైన్స్ తీసుకోండి అన్యం, గ్రావిటేషన్ తీసుకోండి, ఓకే, భూ ఆకర్షణ శక్తి. భూ ఆకర్షణ శక్తి హిందువులకు ఒకలాగా, ముస్లిమ్స్కి ఒకలాగా, క్రైస్తవులకు ఒకలాగా, లేకపోతే సిక్కులకు ఒకలాగా ఉంటుందా? ఉండదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. అలానే సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇది జీవధర్మం. జీవుడుగా, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి వర్తించే ధర్మం. అసలు జీవుడుగా పుట్టిన వాళ్ళు అంటే చెట్టుకి, పుట్టకి, జంతువులకి, ప్రతి వర్ణానికి సంబంధించిన వ్యక్తికి, ప్రతి వాళ్ళకి ఇట్ ఈస్ కాల్డ్ అ లా ఆఫ్ నేచర్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, భూ ఆకర్షణ శక్తి గురించి వేదాల్లో ఫస్ట్ రాశారు. ఫస్ట్ శ్లోకం ఋగ్వేదంలో ఇదే ఉంటుంది. భూ ఆకర్షణ శక్తి గురించి రాశారు. న్యూటన్ నెత్తి మీద యాపిల్ పడితేనో, గుమ్మడికాయ పడితేనో లా ఆఫ్ గ్రావిటేషన్ రాలేదు. ఇది రీసెంట్లీ ఇంగ్లాండ్ వాళ్ళు, దెర్ ఇస్ అ ఫేమస్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు కూడా చెప్పారు దిస్ ఇస్ రాంగ్. న్యూటన్ అనే వ్యక్తి వేదాలు, ఎందుకని అందరూ ఎక్కడి నుంచో ఇన్వేడ్ అయ్యి ఇండియాకే వచ్చారు, వేరే కంట్రీస్ లేవా? వై ఇక్కడికే వచ్చి టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఎందుకు నలంద యూనివర్సిటీస్లోని బుక్స్ని, స్క్రిప్ట్స్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, ఇక్కడ మనకు నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే టాప్ కదా. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ పర్సన్ ఆర్, అంటే ఇప్పుడు ఏ డిస్కవరీ చేయాలనుకున్నా, దేని మీద రీసెర్చ్ చేయాలనుకున్నా, రీసెర్చర్స్ ఎవరు కూడా, ఫిలాసఫర్స్ కానీ ఎవరైనా కూడా భగవద్గీత మీద, పురాణాల మీద, వేదాల మీద, మహాభారతం మీద, రామాయణం మీద, ఈ గ్రంథాల మీద రీసెర్చ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది, కానీ మీకు ఖురాన్ మీద అండ్ బైబిల్ మీద రీసెర్చ్ చేసినట్టు కనిపించదు. బికాస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ కంటెంట్ ఇన్ దట్. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ వేదాస్. దట్ ఈస్ ద రీజన్. అక్కడి నుంచి తీసుకున్న నాలెడ్జ్ ఇట్స్ ఆర్ బ్యాడ్. మనం పేటెంట్స్ తీసుకోలేకపోయాం, మన పేరు మీద మనం చేసుకోలేకపోయాం. ఋగ్వేదంలో రాసున్నది గ్రావిటేషన్ కనిపెట్టింది మనమే అని మన పేటెంట్ తీసుకోలేకపోయాం. న్యూటన్ పేటెంట్ తీసుకున్నట్టున్నారు, బట్ ఇట్ డజంట్ మీన్ మనకు నాలెడ్జ్ లేదని కాదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ థింగ్. అండ్ అందుకనే చూడండి, కేకే మొహమ్మద్ గారు రామ్ మందిర్ గురించి అయోధ్యలో ఆర్కియాలజిస్ట్గా వెళ్ళిన వ్యక్తి,
అక్కడ మందిర్కి సంబంధించి అంటే గుడికి సంబంధించిన ట్రేసెస్ చాలా కనిపించాయి అని ఆయన రిపోర్ట్ ఇవ్వడం వల్లనే కేసు ఫార్వర్డ్ వెళ్ళి మనకి రామ్ జన్మభూమి కేసు మనం గెలవగలిగాం. హీఈస్ అ ముస్లిం, బట్ ఆయన ఒకటే మాట అన్నారు, యాజ్ లాంగ్ యాజ్ హిందూస్ ఆర్ ఇన్ మెజారిటీ ఇన్ ఎనీ కంట్రీ, సో అక్కడ సెక్యులరిజం అనేది వర్క్ అవుతుంది. హిందూస్ మెజారిటీగా ఉన్నారు, ఇప్పుడు భారతదేశంలో కూడా హిందూస్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి ముస్లింలు హ్యాపీగా బతుకుతున్నారు, క్రిస్టియన్స్ హ్యాపీగా బతుకుతున్నారు. యు టేక్ ఎనీ అదర్ రిలీజన్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే ఒకటే నమ్ముతుంది హిందుత్వం, ఏంటి అందరూ సమానమే, అందరూ ఒకటే, మీరు ఎవరికి పూజ చేస్తున్నా కూడా ఆ పరమాత్మకే వెళ్తుంది అని నమ్ముతారు కాబట్టి ప్రతి వ్యక్తిలో ఆ పరమాత్మను చూసే తత్వం మనకుంది కాబట్టి వీఆర్ లైక్ దిస్. లేకపోతే కాఫిర్లని పేరు చెప్పి మన ఊరేగింపుల మీద రాళ్ళు వేయడము, హిందువులు అనగానే వాళ్ళని చంపడము, నరకడము, ఇలాంటివి మన దగ్గర లేదు కదండి. మనం వేరే మతాల్ని మనం అలా చెయ్యం కదా. సో ద ఓన్లీ థింగ్ ఇస్ దే నీడ్ డిస్ట్రక్షన్. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ విడిపోవాలి, దీన్ని ముక్కలు ముక్కలు చేయాలి అని అంటే వీళ్ళు కలిసి ఉంటే కుదరని పని. సో విభజనలు తీసుకురావాలి, దాని ప్రాతిపదిక మీదనే కుల విభజనలు ఇవన్నీ వచ్చాయి. అండ్ దాని తర్వాత కూడా మనం బ్రిటిషర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఉండిపోయి ఇంకా ఇప్పటికీ కూడా ఈ ముద్ర పెట్టుకొని పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ ని మనం ఎల్లగొట్టలేకపోయాం. ఎగ్జాక్ట్లీ. సో స్టిల్ దే వాంట్ టు డివైడ్ us, స్టిల్ దే వాంట్ టు డివైడ్ us. ఇక్కడ క్వశ్చన్ ఉందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కులాలు, వర్ణాలు ఇవన్నీ విభజాలుగా జరిగి మనిషికి తను చేసే పనిని గుర్తు పెట్టుకోవడానికి డివైడ్ చేశారు. కానీ తర్వాత చూస్తే దాన్ని ఒక అంటురానితనంగా డివైడ్ చేయలేదన్న, జస్ట్ క్లాసిఫై చేశారు. జస్ట్ క్లాసిఫై అనుకోండి. సో ఇంగ్లీష్ లో 2 words ఉన్నాయి, డివైడ్ అండ్ క్లాసిఫై. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డివైడ్ అంటే కంప్లీట్ గా మనం సపరేట్ చేసేయడమే, వీళ్ళు సపరేట్ వాళ్ళు సెపరేట్. క్లాసిఫై అంటే ఏంటి, వీళ్ళందరూ మనుషులే, వీళ్ళందరూ ఒకటే, కాకపోతే వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు, వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు. మన వాళ్ళందరూ క్లాసిఫై చేశారండి. బట్ దీనిలో ఒక కరెక్షన్ అక్క, అంటే క్లాసిఫై చేశారు కానీ ఒకప్పుడు నేను వినేవాడిని, అంటే ఈ పదాలు వినేవాడిని, అంటురానితనాలు, దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. సో దీనివల్ల కొంతమంది ఇలా తయారయ్యారు, చేంజ్ అవ్వడము, కొన్ని ధర్మాలు వదిలేసని. నిజంగా అంటురానితనాలలో మనిషిని కొంచెం డౌన్ చేశారా అన్నయ్య? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కృష్ణదేవరాయ డైనాసిటీ కన్నా ముందు, చోళా డైనాసిటీ ఇవన్నీ వచ్చిన కన్నా ముందు వరకు ఇంటర్ వర్ణ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగేవి. వాట్ డూ యూ సే అబౌట్ దిస్? ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, వాళ్ళ గురువు ఉన్నారు, ఓకే. సో మీరు వాళ్ళ పూర్వజన్మ అని అనలేము, వాళ్ళు ఈ ఆశ్రమాన్ని తీసుకోకన్నా ముందు సో ఒక స్టోరీ రన్ అవుతుంది మీకు, భాగవత అంతర్గతంగా వస్తుందన్నమాట. ఆయన వ్యాకరణం చెప్పిన తర్వాత ఎలా ఆయన అంటే లైక్ ఈ ఆశ్రమాన్ని తీసుకున్నారు, ఈ వర్ణాశ్రమానికి వచ్చిన తర్వాత ఆయన ఎలా శంకరాచార్యుల వారికి గురువయ్యారు, ఎలా బోధించారు అనే దానికి ఒక బ్రీఫింగ్ వస్తుంది. అందులో అంతర్గతంగా మీరు చూసుకుంటే ఈయన బ్రాహ్మడు, ఓకే. ఈయన వ్యాకరణం అంతా నేర్చుకున్న తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి తను అలసిపోయిన విధానం చూసి ఆ ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే పెరుగన్నం తీసుకొని వచ్చి తన శరీరం అంతా రాస్తుంది ఆయనకి. సో ఆయనకి హుషారు వచ్చేసి లేచి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుంటే వీళ్ళ నాన్న వచ్చి ఎందుకు మా అమ్మాయి చేసింది అని అంటే, నిన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇంత అందగాడివి అనుకుంది అంటే ఆయన అనుకుంటాడు నేనేవో సన్యాసం తీసుకొని నేను రామరామ కృష్ణ కృష్ణ అనుకుంటా అంటే ఈ సంసారం బంధనం నాకెందుకు అని ఈయన బాధపడతాడు. ఇలా కాదు, మీరు అలా ఎలా వెళ్ళిపోతారు, మీకు సేవ చేసింది కాబట్టి మా అమ్మాయిని మీరే పెళ్లి చేసుకోవాలి, ఇది కాదు ధర్మం, మనం రాజుగారి దగ్గరికి వెళ్దాం అన్నారు. వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఆయన అసలు ఇంకా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏ ఇష్యూ కోసం వచ్చారు ఏం వినలేదు. ఇంకా ఆయన నడుచుకుంటూ వస్తూనే ఆయన కళకి, ఆయన అందానికి ఆయన మైమర్చిపోయి వెంటనే వాళ్ళ ఏమంటారు మంత్రిని పిలిపించి ఆయన చాలా అందంగా ఉన్నారు, మన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో కదా అని నేను అనుకున్నా. ఒక పెళ్ళే వద్దురా సామి అని అంటే ఇంకో పెళ్లి తయారైంది ఈయనకి, మళ్ళీ తల పట్టుకుంటారు. ఈలోపు ఈయనేం చెప్తారు అని అంటే, ఇప్పుడు క్షత్రియకాంత రాజు వాళ్ళ కూతుర్ని ఇవ్వాలి అని అంటే క్షత్రియకాంతని బ్రాహ్మడికి ఇచ్చి పెళ్లి చేసే ముందు ఫస్ట్ బ్రాహ్మడికి బ్రాహ్మణ అమ్మాయితో పెళ్లి కావాలి. ఇప్పుడు ఈయనకి 3వ పెళ్లి కూడా యాడ్ అయింది ఇక్కడ. సో ఫస్ట్ ఆయనకి బ్రాహ్మణ అమ్మాయితో మ్యారేజ్ చేశారు, తర్వాత క్షత్రియకాంతతో మ్యారేజ్ చేశారు, తర్వాత వైశ్యకాంతతో మ్యారేజ్ అయింది. ఇలా 3గురితో పెళ్ళి అయింది ఆయనకి. ఇప్పుడు చూడండి వీళ్ళు 3గురు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు. మీరు మర్చిపోండి, నేను ఓసీయా బీసీయా ఎస్టీ ఇప్పుడు ఉన్న సినారియోస్లో మీరు చెక్ చేసుకోండి.
మీరు అష్టాదశ పురాణాలు తీసి చూడండి, పంచమ వేదమైన మహాభారతం తీసి చూడండి, 4 వేదాలు తీసి చూడండి, రామాయణం తీసి ఎక్కడైనా కూడా రెడ్డి సోసి కిందకు వస్తారు, బ్రాహ్మణ్ సోసి కిందకు వస్తారు, బీసీ కిందకు మున్నూరు కాపులు ముదిరాజులు గౌడ్లు వస్తారని ఎక్కడైనా రాసింది లేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి మరి ఇదంతా? బ్రిటిష్ టైం నుంచి వచ్చింది. కాన్స్టిట్యూషన్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నప్పుడు వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అంటరానితనాన్ని, లేకపోతే వాళ్ళ వర్గం అంతా వెనకబడిపోయింది, ఇప్పుడు ఉన్నారు కదా నీలే కబూతర్, ఓకే, ఆయన పేరు చెప్పుకొని రాజకీయం చేసే ఒక పార్టీ ఉంది కదా, ఏనుగు పార్టీ, అంత ఆయన ఫేస్ చేసినప్పుడు ఆయన చైల్డ్హుడ్లో వెన్ హీ గాట్ ద ఛాన్స్, మీకు చిన్నప్పటి నుంచి మీరు ఒక కష్టం అనుభవించారని, చాలా ఫేస్ చేశారు, చాలా ఇన్సల్ట్స్, గిల్ట్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. మీ హ్యాండ్లోకి ఒక అవకాశం వచ్చింది, మీ చేతిలో ఒక అవకాశం వచ్చింది, ఇది మార్చగలుగుతాము అని, మీరు ఏం చేస్తారు అన్నయ్య? ఖచ్చితంగా మారుస్తారు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత కాస్ట్ డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని చదివారు కదా, ఇన్ని పిహెచ్డీలు చేశారు, ఇన్నిట్లో చదివారు, ఇన్ని ఫిలాసఫీలు చదివారు, అన్ని చదివారు కదా. హీ నో ద ఎగ్జాక్ట్ థియరీస్, వాట్ ఈస్ దేర్, ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అన్నీ తెలుసు కదా. ఓకే, మరి అలాంటప్పుడు ఆయన మళ్ళీ ఎందుకు హిందువుల్ని ఓసీ బీసీ ఎస్టీ కేటగిరైజేషన్ ఎందుకు చేశారు? అందులో మళ్ళీ సబ్ డివిజన్స్లో బీసీఏ బీసీబీ సిఈడి ఇవన్నీ ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాయి? వై డోంట్ వి థింక్? ఎందుకు ఆలోచించట్లేదు? మన పురాణాల్లో ఏమో ఒక బ్రాహ్మడికి బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళయింది, వివాహమైంది, సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారి గురువు గురించి చెప్తున్నా నేను. ఆయనకి బ్రాహ్మణ అమ్మాయితో మ్యారేజ్ అయింది, క్షత్రియ అమ్మాయితో మ్యారేజ్ అయింది, అండ్ వైశ్య అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతుంటే మీరు ఎక్కడి నుంచి అంటారంతనం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇప్పటికి కూడా ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు ఇంకొకటి కూడా చూడండి, ఇదే సేమ్ మీకు మహాభారతంలో వస్తుంది. మీరు భీష్ముడి వృత్తాంతం చదివితే మీకు అర్థమవుతుంది. భీష్ముడి వాళ్ళ తండ్రి వివాహం చేసుకున్న అమ్మాయి ఒక చేపలు పట్టేవాళ్ళు, పడవలు నడుపుకొని ఉంటారు కదండి వాళ్ళు. మరి వీళ్ళైతే క్షత్రియులు కదా, ఓకే, మరి వాళ్ళు ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఇఫ్ మీరు ఇప్పుడు చూసుకోవాలనుకుంటే దెన్ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? మరి భీష్ముడు వాళ్ళు తక్కువ కులం అని అనుకుంటే వాళ్ళ తండ్రికి ఎందుకు మాటిస్తాడు? నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను, నాకు రాజ్యం అవసరం లేదు అని ఎందుకు భీష్మ శబదం అని అంటారు కదా. అదే కదా మరి వాళ్ళ తండ్రికి చేసింది ఆయన. అందుకే కదా వాళ్ళకి పిల్లలు పుడితే తర్వాత రాజ్యం ఇచ్చింది. వేర్ ఇస్ ద కాస్ట్ సిస్టమ్ కమింగ్ ఫ్రమ్? మనం ఆలోచించాలి, కొంచెం స్టెప్ బ్యాక్ చేసి. ఇప్పుడు నా ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు అన్నయ్య, మస్తు మంది ఉన్నారు. ఈడ మస్తు మాట్లాడతారు, మస్తు క్రియేట్ చేస్తారు, ఇది ఉంది అది ఉంది చెత్త చెదారం. నీకు తెలియదు కాబట్టి నువ్వు అన్ని నమ్ముతావు. ఎవడో బయట నుంచి వచ్చి నీ దేశానికి వచ్చి నీ కల్చర్ని నాశనం చేయడానికి తప్పులన్నీ వాగుతుంటే నోటికి ఇష్టం వచ్చినట్టు అవన్నీ నువ్వు నమ్మి దాన్నే నువ్వు నిజమని అనుకొని వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్, హూ ఇస్ ద రియల్ డమ్? హిందువులే, హిందువులే, తప్పకుండా హిందువులే. కృష్ణ పరమాత్మ ద్వాపరయుగం ఎండింగ్ అండ్ మన కలియుగం స్టార్టింగ్లోనే చెప్పారు. ఆయన గీతాచార్యుడు సాక్షాత్తు భగవద్గీత చెప్పిన ఆయన కన్నా పెద్ద వేదం పెద్ద శాస్త్రం అయితే లేదు కదా. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు విష్ణు యొక్క అవతారం అనుకునే కృష్ణ పరమాత్ముడు నోట్లో నుంచి వచ్చిన మీ కర్మ మీ గుణానికి బట్టే మీ వర్ణం ఉంటుంది, ఆ వర్ణాన్ని క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రగా విభజించబడింది అని. మీ కర్మ మీరు చేసుకున్న పని బట్టి. ఇప్పుడు చెప్పాలంటే అన్న మీరు మార్నింగ్ లేస్తారా? లేవంగానే మీకు ఏం అలవాటు ఉంది? మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర గుళ్ళో వెళ్ళి మీకు ఏ స్తోత్రం వస్తుంది? మీకు హనుమంతుడు ఇష్టం, హనుమాన్ చాలీసా చదువుతారు, దీపారాధన చేస్తారు, ఏదో పూజ చేసుకుంటారు. మీరు అప్పుడు బ్రాహ్మడుగా వ్యవహరిస్తున్నారు. మీరు చేస్తున్న కర్మ ఏంటి? కర్మ ఈజ్ వర్క్, పని. మీరు చేస్తున్న పని ఏంటి? పూజ చేస్తున్నారు, దేవుడికి దగ్గరగా ఉన్నారు, ధర్మాచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు పూజ గదిలో ఉన్నప్పుడు దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు మీరు అబద్ధాలు ఆడతారా? ఒకరికి అన్యాయం చేస్తారా? ఒకరిని మోసం చేస్తారా? లేకపోతే తప్పుడు ఆలోచనలు మీలో ఉంటాయా? మీరు అలా మంచిగా ఉన్నప్పుడు సమాజం ఎంత బాగుపడుతుంది? ఒక్క చెడ్డ వ్యక్తి వల్ల సమాజం ఎంత భ్రష్టపడుతుంది, ఒక మంచి వ్యక్తి వల్ల కూడా సమాజం అంతే బాగుపడుతుంది కదా. అలా ప్రతి మనిషిని మంచిగా సనాతన ధర్మం తీర్చిదిద్దట్లేదు అంటారా? పొద్దున లేవంగానే దైవారాధన చెయ్యాలి. ఇప్పుడు వెంటనే నేను అమ్మో ఈరోజు శనివారం అయ్యింది, వెంటనే నేను స్నానం చేసి వెంకటేశ్వర స్వామికి నేను దీపారాధన చేయాలి, ఏదో వ్రతం చేసుకోవాలి, ఏదో పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి శనివారం అవ్వగానే. ఏమైపోయింది? పొద్దున్న లేవంగానే ఎందుకు వెళ్తున్నారు? ఇఫ్ యూ డోంట్ బిలీవ్
దేవుడు లేడని అనుకుంటే మీరు వెళ్ళరు కదా. వెళ్ళము. దేవుడు ఉన్నాడని అనుకుంటే తప్పులు చేస్తారా? చెయ్యరు. దేవుడు మీ ఇంట్లో గుళ్ళోనే ఉన్నాడా? మనలో వాయువులో లేడా? ఎగ్జాక్ట్లీ. మీరు పీలుస్తున్న వాయువులో లేరా? మీ కంటి చూపులో లేరా? మీ ప్రాణంలో లేరా ఈశ్వరుడు? చెప్పండి. మీరు అప్పుడు బ్రాహ్మడుగా వ్యవహరిస్తున్నారు. ఓకే. సో మనం చేసే పనిని బట్టి, మన పనిని బట్టి, మన గుణాన్ని బట్టి, సత్వగుణంలో ఉంటే బ్రాహ్మడు కిందకి మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఓకే. అంతేగాని ఇద్దరు బ్రాహ్మణ్ పెళ్లి చేసుకొని మీరు పుడితే అది బ్రాహ్మణ్ మీ కేటగిరీ కిందకి వస్తే లేదన్నయ్య. ఎక్కడ మెన్షన్ చేశారు గౌడ్ల గురించి? హైందవ సంస్కృతిలో, పురాణాల్లో, వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ గౌడ్ల గురించి రాశారమ్మా అని ఒక్కటి చూపియండి. ముదిరాజుల గురించి ఉంది చూపియండి, రెడ్డిల గురించి ఉంది చూపియండి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న తెగలు అన్ని చూపియండి. లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి? థింక్. సో క్రియేట్ ఆలోచించండి. డివైడ్ అండ్ రూల్ లాగా. గౌడ్లు అంటే ఎవరన్నా? తాటి కళ్ళు తీసే వాళ్ళని గౌడ్లు అంటారు. గౌండ్ల బిడ్డలు అంటే తాటి తీస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకి గౌండ్లో అని ఎట్లా పేరు వచ్చింది? వాళ్ళు చేసే పని బట్టేనా? అంతే. పని బట్టేనా కాదా? ఆలోచించండి అన్నయ్య. ఓకే. పద్మశాలిలు ఏం చేస్తారు? కుడతారు. నేత పద్మశాలిలు అంటారు. పద్మశాలి అని వాళ్ళకి ఎట్లా వచ్చింది? నేత వేస్తారు కాబట్టి, చేనేత కార్మికులు. వాళ్ళు చేసే పని బట్టే కదా. అవును. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఒకటన్నయ్య, మనం వస్త్రం వేసుకోవాలి అని అంటే దాన్ని నేసేవాడు ఒకడు ఉండాలి. మనం భోజనం చేయాలి అంటే పంట పండించేవాడు ఒకడు ఉండాలి. మనం ఒక హ్యాపీగా ఒక ఇంట్లో ఉండాలి అంటే ఇల్లు కట్టేవాడు ఒకడు ఉండాలి. మన భూమి మీద ప్రతి ఒక్కడు గూగుల్ CEO అవ్వలేడు. ప్రతి ఒక్కడు ఆఫీస్ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్రతి ఒక్కరిని శాసించలేడు. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు కాబట్టే లోపలున్న CEO సేఫ్గా ఉన్నాడు. ట్రూ. ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ హ్యాస్ అ పోస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళి వాచ్మెన్ బయట ఎందుకు ఉన్నాడు, ఆర్ వార్డెన్స్ ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎవరో ఏమంటారు ఆంకాలజీ కానీ స్పెషలైజేషన్స్ చేసిన వాళ్ళకి ఏసీ రూమ్ ఎందుకు ఇచ్చారని మీరు వెళ్ళి క్వశ్చన్ చేస్తారా? లేదు. వై? బికాజ్ ఆ ప్రొఫెషన్ వాళ్ళు అలా ఉంటారు. ప్రొఫెషన్ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళు సాధన చేశారు ఒక దాని మీద, అండ్ దే అచీవ్డ్ ఇట్. అందుకే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అవి ఇస్తున్నాం. బ్రాహ్మణులకి ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలేసి, ఇట్స్ నాట్ దట్ ఈజీ అన్నీ, అన్నిటినీ వదిలేసి కేవలం దైవారాధన ఇది అంతా నిజం కాదు, వాస్తవం కాదు, ఈశ్వరుడు ఒక్కడే సత్యమని కేవలం మోక్షం కోసం పరితపిస్తూ సత్యధర్మ మార్గంలో నడిచే వ్యక్తి, పుట్టుకతో అనట్లేదు నేను, ఎవరైతే క్యారెక్టర్స్తో బతుకుతున్నారో వాళ్ళని బ్రాహ్మడు అంటారు. అందుకనే బ్రాహ్మడు ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు సాధన చేశారు. నాన్ వెజ్ ఒకరిని మానేమని చెప్పండి అన్నయ్య, ఒక్క శనివారం నాన్ వెజ్ మానడానికి ఎంతమంది కష్టపడతారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ నాన్ వెజ్ ఆ రక్తం చూస్తేనే ఒళ్ళంతా ఇలా జిగడ ఇట్లా అనిపించేస్తుంది చాలా మందికి. ఎందుకు? అలాంటి తత్వం తెచ్చుకోవాలి అంటే ఎంత కష్టం, మీ మనసు ఎంత స్థిరంగా ఉండాలి, దానికి ఎంత సాధన కావాలి. ఇప్పుడు మీకు ఒక పన్నీర్ ఆర్ టొమాటో కర్రీ ఏదైనా పెట్టాం, పక్కనే యూ హ్యావ్ యువర్ ఫేవరెట్ కబాబ్స్, చికెన్ కబాబ్ సంథింగ్ ఈస్ దేర్, మీకు చికెన్ చాలా ఇష్టం, మీరు ఏదైనా ట్రై చేసి మీరు దాన్ని తినకుండా ఉండొచ్చేమో, బట్ మనసుని కంట్రోల్ చేయలేరు. అబ్బా దాని టేస్ట్ అది అట్లా ఉంటుంది కదా అని అట్లీస్ట్ మీ మనసును కూడా మీరు కంట్రోల్ చేయలేరు. అన్నీ మేబీ తినకపోవచ్చు, ముట్టకపోవచ్చు, ఓన్లీ వెజ్ తినొచ్చు, బట్ దాన్ని మనం కంట్రోల్ చేయలేము, మనసు కంట్రోల్ అవ్వదు. బట్ ఎవరైతే కొన్ని ఇయర్స్ నుంచి సాధన చేస్తున్నారో, దాన్ని దూరంగా పెట్టి వేగన్ అవుతూ వచ్చారో, దట్ ఈస్ సాధన. అందుకే వాళ్ళకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే అన్నిటికన్నా దైవత్వం గొప్పదని. తర్వాత క్షాత్రానికి రెండో పీట వేశారు. చెప్పండి. ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా అన్నయ్య, మనం దేవుడు పూజలు ఎన్ని చేస్తున్నా రక్షణ చాలా ఇంపార్టెంట్. అందుకని మనల్ని అందరినీ రక్షించే, పరిపాలించే ఒక వ్యక్తి, అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఒక పెద్ద మనిషి మనకు కావాలి కదా మన రాజ్యానికి. ఆయనకి దేవుడితో సమానమైన పీట వేశారు. అందుకే క్షాత్రానికి, క్షత్రియ ఆ వంశానికి కానీ రెండో స్థానం ఉంది. మనం ఏది చేయాలన్న పొద్దున్న లేస్తే ధనం లేనిదే ప్రపంచం నడవదు. మనకి ధనం కావాలి, ధనాన్ని సంపాదించే వాళ్ళు కావాలి, దాన్ని జనరేట్ చేసే వాళ్ళు కావాలి, మొమెంటం కావాలి అంటే యూ నీడ్ బిజినెస్ పీపుల్. ఇప్పుడు యూ నీడ్ దిస్ వాటర్ బాటిల్, ఈ బిస్లరీ వాటర్ బాటిల్ ఉంది, మీకు నీళ్ళు కావాలి, బిస్లరీ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే మీరు ఎక్కడి నుంచి తాగుతారు? తాగలేము. నేను ఓన్లీ కంపెనీ అనట్లేదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ చేస్తున్నారు, యూ నీడ్ మైక్, లైట్, స్టూడియో కావాలి, సెటప్ కావాలి, దేర్ ఈస్ సమ్ వన్ హూ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్. సో అందుకనే థర్డ్ ప్లేస్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే.
బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఈ మూడిటికి 3 ప్లేస్లు ఇచ్చి వేదాలు చెప్పిన ఆఖరి మాట ఏంటంటే ఒక ఇల్లు మీరు కన్స్ట్రక్ట్ చేస్తే గోడలు అద్భుతంగా ఉంటాయి, ఇంటీరియర్ డిజైనింగ్ బాగుంటుంది, అందులోపల ఫర్నిచర్ బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఫౌండేషన్ బాగాలేదు, ఎవడైనా పోయి ఉంటాడు ఆ ఇంట్లో. ఉండరు. శూద్రులు ఆర్ కన్సిడర్డ్ టు బి ద ఫౌండేషన్ అండ్ బేస్ ఫర్ సనాతన ధర్మ. వాళ్ళు లేనిదే ఏది నడవదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పొద్దునే లేచి మీరు అభిషేకం చేసుకోవాలి. ఒక బ్రాహ్మడి రోల్, పొద్దున్న లేచి అభిషేకం చేయాలి, ఆచమన చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. అభిషేకం చేయాలంటే పాలు అవి కావాలి. ఎవరండి పాలు తీసి అన్నీ ఇవన్నీ చేసేది ఎవరు? నైవేద్యం పెట్టుకోవాలి అని అంటే నీకు అన్నం కావాలి, పండించేవాడు ఒకడు కావాలి. ఎవరండి చేసేది? శూద్రులు లేకపోతే బ్రాహ్మడి యొక్క వర్ణ నిలబడుతుందా? నిలబడదు. హీ ఈస్ ద పిల్లర్, హీ ఈస్ ద బేస్మెంట్, హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒక యూనైటీ టీమ్, ఇట్స్ టీమ్ వర్క్. ఇప్పుడు క్షాత్రం ఉంది, ఖడ్గాలు కావాలి వాళ్ళకి, యుద్ధాలు చేయాలంటే గుర్రాలు కావాలి. వీటిని పోషించేది ఎవరు? ఖడ్గాల్ని సిద్ధం చేసేది ఎవరు? లేకపోతే తుపాకీల్ని కానీ వీటిని తయారు చేసేది ఎవరు కావాలి మీకు? శూద్రులు కావాలి. వైశ్యులకి వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఓకే, కానీ మీకు గూడ్స్ కానీ ఇవన్నీ సప్లై చేసేది ఎవరు? అసలు బేసిక్ ప్రైమరీ గూడ్స్ సప్లై చేసేది ఎవరు? శూద్రులే. అందుకే మన వేదాలు చెప్పాయి వీటికి 3 స్థానాలు ఉన్నా శూద్రులు ఒక ఇంటికి బేస్మెంట్ ఎలానో అలా అని. ఇప్పుడు ఈ లెక్కలో శూద్రులు ఇంపార్టెంటా, ఈ 3 వర్ణాలు ఇంపార్టెంటా అండి ఒక సొసైటీ రన్ అవ్వడానికి? శూద్రులు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ. ఎగ్జాక్ట్లీ. అది మనం అర్థం చేసుకోలేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇంత ఫేస్ చేసిన తర్వాత అసలు కాస్ట్ సిస్టమే లేదు. మన కాన్స్టిట్యూషన్ మనం ఎట్లా డిజైన్ చేయబోతున్నాం అంటే దేర్ విల్ బి నో కాస్ట్, ఆల్ హిందూస్ విల్ బి యునైటెడ్ అని ఆయన ఒక్క స్టేట్మెంట్ కాన్స్టిట్యూషన్లో రాయలేకపోయాడు. అది రాసింటే మళ్ళీ అందులో వేల తెగల్ని తీసుకొని వచ్చి ఇంకా కూడా హిందువుల్ని సపరేట్ చేసుకుంటూ విడదీసుకుంటూనే వచ్చారు. బట్ తప్పెవరిది? ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుదామా, లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఉన్న కాస్ట్ డివిజన్స్ని మన ధర్మానికి అంటించుకొని మన ధర్మం ఇంత అందంగా చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోలేక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్ది మనం ఫాలో అవుదామా? మీరు భారతదేశంలో ఉంటున్నారు, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఎస్, నా స్కూల్ సర్టిఫికేట్లో కానీ ఇంకా మీరు ఎక్కడ తీసినా కూడా నా కాస్ట్ సో అండ్ సో మెన్షన్ అయి ఉంటుంది, ఓకే. కానీ నేను సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా నాకు తెలుసు అందరం ఒకటే అని, ఒకళ్ళు లేనిది ఒకళ్ళ పని కాదు అని. అండ్ నేను చేసే ప్రతి పని బట్టి నా వర్ణం డిసైడ్ అవుతుంది అని. నేను పొద్దులేసి పూజ చేసుకుంటా, ఎస్ నేను బ్రాహ్మణ వర్ణం కిందకు వస్తాను. నేను లేవంగానే ఒకటి కింద పని చేయడానికి వెళ్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం శూద్రులమే అండి, బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ ఎంప్లాయిడ్. సో ఒక దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాం, అందరం శూద్రులమే. ఇట్ డజంట్ మీన్ మీరు ఎవరికి పుట్టారనేది సెకండరీ, మీరు అందరు శూద్రుల కిందకే వచ్చేసారు కదా ఇప్పుడు. అండ్ ఇంట్లో ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవాలి, రెంట్కి ఇంత, ఈఎంఐలకి ఇంత, వీఆర్ డివైడింగ్ ఇట్, సేవింగ్స్ ఇంత. మనం వైష్ణవ ఇలా ఉన్నాం వర్ణంలో, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మన అమ్మ నాన్నలు అన్నా, మన చెల్లి జోలికి వచ్చినా, మన పిల్లల జోలికి వచ్చినా విపరీతమైన కోపం వచ్చి కొట్టడానికి వెళ్ళిపోతాం. సడన్గా మన దానిలో క్షాత్రం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి వర్ణము, ప్రతి గుణము, మనం చేసే ప్రతి కర్మలోనే మనలోనే ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ అమ్మా, దిస్ ఈస్ హౌ ద బేస్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ బిల్డ్ అనే. ఎగ్జాక్ట్లీ. సచ్ అ బ్యూటిఫుల్ వే. స్టోన్ ఏజ్లో వెస్టర్న్ కంట్రీస్ మునిగిపోయి ఉంటున్నాయి, ఇంకా వాళ్ళకి నిప్పెట్లా పుట్టాలో తెలియదు. మన వాళ్ళు మంత్రాలతో నిప్పులు పుట్టించే వేద మంత్రాలని సౌండ్ ఇంజనీరింగ్ అంటారు కదా, అది చేసి అంత గొప్ప గొప్ప సౌండ్స్ని క్రోడీకరించి మంత్రాలు రాశారు అప్పటికే. యు అండర్స్టాండ్, అంత లెవెల్ ఆఫ్ బ్యూటీ మన సనాతన ధర్మంలో ఉంది. అందుకే నేను ఇప్పుడున్న జనరేషన్ చెప్పేది ఏంటంటే, మనం దేశంలో ఉంటున్నాం, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, చచ్చినట్టు ఫాలో అవ్వండి, నో సెకండ్ ఆప్షన్. కానీ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, ఈ కాస్ట్ ఎక్కువ, ఈ కాస్ట్ తక్కువ, నేను ఈ కాస్ట్లో పుట్టా కాబట్టి నేను తోపుతురు, వాడు ఆ కాస్ట్ వాడు తక్కువ, ఇలాంటి భావనలు తీసేసేయండి. హిందువులంటే హిందువులే, మనందరం ఒక రక్తానికి చెందిన వాళ్ళం. ఎగ్జాక్ట్. బట్ ఇక్కడ ఒకటమ్మా, అంటే సనాతన ధర్మం అనేసరికి చాలామంది యంగ్స్టర్స్ కానీ అంటే దీని గురించి ఐడియా ఆలోచించే వాళ్ళకు కూడా ఫస్ట్ గుర్తొచ్చేది, ఓకే సనాతన ధర్మం అంటే మనం ఈరోజు నుంచి పూజలు చేయాలా, ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, ఎక్కువగా ఇట్లా వెళ్ళిపోతారు. బట్ సనాతన ధర్మం ఒక అసలైన అర్థము మీరు చెప్పే మాటలో కనిపిస్తుంది. అంటే కొంతమంది పూజ చేస్తేనే నేను సనాతన ధర్మంలో ఉన్నానా అనే అపోహలో ఉంటారు. నో నో, మీరు ఈ పుస్తకం ఉంది కదండి, శ్రీ రమణాశ్రమం లేఖలు, సూర్య నాగమ్మ గారు రాసిన లేఖలు.
రమణ మహర్షి ఈజ్ అన్ ఎన్లైటెడ్ పర్సన్. ఓకే, రామకృష్ణ పరమహంస గారు కానీ మీ స్టూడియోలో బుక్ ఉంది కాబట్టి ఈయన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. చెప్పండి. ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఓకే. జంధ్యం ఉందా? లేదు. బ్రాహ్మడికి నియమం ఏంటంటే 4 పూట్ల సంధ్య పార్చాలి, సంధ్యావందనం చేయాలి. ఈయన చేసేవారు కాదు. పొద్దున్న లేవగానే బ్రాహ్మడు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేయాలి, అభ్యాంగన స్నానం. ఈయన చేసేవారు కాదు. నో. తినేటప్పుడు ఆచమ్యం చేయాలి, భూత ప్రేతాలకి వదిలేసిన తర్వాతనే మీరు తినాలి అనేది బ్రాహ్మడి యొక్క. అందుకని మీరు చూడండి, ఒక 3 ఇవి తీసి పక్కన పెట్టి తర్వాత వీళ్ళు ఫస్ట్ లోపలున్న జీవుడికి అంటే ముందు భూతం అంటే నవలకుండా, పంటి కింద నలగకుండా వేసుకుంటారు, మింగుతారు అది 3 సార్లు. తర్వాత భోజనం చేస్తారు. ప్రక్రియలు ఉన్నాయి చాలా, అంటే విధానాలు చాలా ఉన్నాయి. ఒక్కటి చేయలే. నేను చెప్తున్నా కదండి, అభిషేకాలు చేయాలి, చేయలేదు. కొన్ని మెయిన్ తిథులు ఉంటాయి, ఆ టైంలో చేయాల్సిన కొన్ని ఇవి ఉంటాయి, చేయలేదు. వాళ్ళ మదర్ చనిపోతే కర్మకాండ చేయాలి, చేయలేదు. ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ డూ యూ సే అబౌట్ రిచువల్స్? అంటే ఈ పర్సన్ ఇస్ కన్సిడర్డ్, ఈయనని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చా ధర్మానికి, లేదా చెప్పండి? తీసుకోవచ్చు. ఎందుకు? రిచువల్స్ ఏం చేయలే కదండి, ఫాలో అవ్వలేదు కదా ఆయన. బట్ ఈ ఇన్స్పైర్డ్ కదండి. ఎలా ఇన్స్పైర్ చేశారు? సో తన జీవన శైలి, నడవడిక, ఆయన ఉండే విధానం, ఆయన ఏం చేశారు చెప్పండి? అన్నయ్య మీకు క్వశ్చన్ తెలుసా? మన ధర్మంలో కూడా ఒక చాలా గొప్ప రహస్యం ఏంటి అని అంటే, మీకు రుక్మిణి సత్యభామ ఘట్టం తెలిసే ఉంటుంది కృష్ణుడిది. చెప్పండి. సత్యభామ ఉండి బంగారు వాట్ యు కాల్ తులాభారం వేస్తాను అని సత్యభామ బంగారంతో అంటే అందరినీ పిలిచి తన గొప్పతనం చెప్పుకోవాలి అని కృష్ణుని ఒకవైపు కూర్చోబెట్టి మొత్తం తన దగ్గర ఉన్న బంగారం అంతా తులాభారం వేస్తుంది. అప్పటికి కృష్ణుడు పైకి లేవడు, ఇంకా వేస్తారు, ఇలా కాదని చెప్పి రాజ్యంలో ఉన్న బంగారం మెడలో, ఎవ్వరి మెడలో ఒక్క బంగారం ఇంత కూడా ఉండేది కాదు అసలు. ఆ వాట్ యు కాల్ బ్యాలెన్స్ అది కొంచెం కూడా జరగలేదు. అసలు ఆశ్చర్యపోయారు, ఏంటి కృష్ణుడు తులాభారం అని ఇంకా అవ్వలేదు అని. రుక్మిణి గారు వచ్చి ఒక తులసి మనస్ఫూర్తిగా కృష్ణుని తలుచుకొని పెడితే అమాంతం కృష్ణుడు లేస్తాడంట. ఇప్పుడు మరి యాక్చువల్గా రిచువల్స్కి లేకపోతే మనం తెచ్చే పదార్థానికి అంటే చాలామంది ఏమనుకుంటారంటే అండి, పట్టుబట్టలు తెస్తేనే శ్రీరాముడు తీసుకుంటాడు, లేకపోతే తీసుకోరు, మనం ఏదో కాటన్ బట్టలు తెస్తే ఆయన ఏం కట్టుకుంటారులే అని మనం అనుకుంటాం. జస్ట్ ఎగ్జాంపుల్. అలా చూసుకుంటే మరి సత్యభామ పెట్టిన బంగారానికే కదా ఆయన తూగాల్సింది. కృష్ణుడు తులసి చిన్న తులసి పెట్టారావడం భక్తితో, ఆయన దానికి దూగారంటే గొప్పతనం ఏంటి? భక్తి. ఎప్పుడైనా భగవంతుడు భక్తికి మెచ్చుతాడండి. కలియుగంలో మన అదృష్టం ఏంటంటే, ఇది మన పురాణాల్లో కూడా రాసుంది, చాలామంది ఋషులు, వేద పురుషులు అందరూ కూడా, దేవతలు కూడా సైతం, కిన్నెరలు, కింపురుషులు అందరూ మేము ఈ యుగంలో ఎందుకు పుట్టలేదు అని బాధపడ్డారంట. కలియుగంలో పుట్టలేదని. ఎందుకు అని సందేహం వచ్చింది అందరికీ. ఎందుకనంటే కలియుగంలో నామమాత్రం చేత నామిని చేరుకోగల గొప్ప వరం కలియుగానికి మాత్రమే ఉంది. అంటే నామం అంటే శ్రీరామ అనండి, శివ అనండి, మీ ఇష్టం, ఇక దుర్గా అనండి, మీరు ఏదైనా ఒక్క నామాన్ని పట్టుకుంటే నామిని చేరుతారు. అంటే మీరు శివ అన్న నామం పట్టుకుంటే శివుణ్ణి చేరుతారు. కృష్ణ అన్న నామం పట్టుకుంటే నామిని ఎవరు దీనికి అధికారి కృష్ణ అనంటే ఎవరు? ఆ కృష్ణుని చేరుతారు. రామ అన్న నామం పట్టుకుంటే రాముణ్ణి చేరుతారు. ఇంత సులభమా? అయ్యో, భగీరథ ప్రయత్నం తెలుసు కదండి, ఎన్ని వేల సంవత్సరాలు ఆయన ప్రయత్నం చేశాడు గంగా నదిని కైలాసం నుంచి భూమి మీదకి తీసుకొని రావడానికి. భగీరథుడు ఎంత తపస్సు చేయాల్సి వచ్చింది, విపరీతం ఘోరమైన తపస్సు. రావణాసుడు కూడా ఎన్ని వేల లక్షల సంవత్సరాలు ఆయన కూర్చొని శివుడి కోసం తపస్సు చేయాల్సి వచ్చింది. ఆఖరికి ఆయన బాడీ పార్ట్స్ ఖండాలుగా నరికేసుకున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు అర్థం చేసుకోండి, సత్యయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో దేవుణ్ణి చేరడం అనేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. మీరు పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, తపస్సులు చేయాలి, ఎక్కడో హిమాలయాలకు పోయి తపస్సులు చేయాలి, ఎక్కడో నీళ్ళల్లో సంవత్సరాలు మునిగి తపస్సు చేయాలి. ఇంత ప్రొసీజర్ ఉండేది. కలియుగంలో ఒక వరం ఏంటంటే, నామాన్ని మీరు ప్రతిరోజు మీకు వీలున్నంతసేపు
ఏం చేయకండి, మీ స్నానం అవసరంలా, మీ బ్రష్ అవసరంలా, శుచి అవసరంలే, ఏం అవసరం లేదు. నామాన్ని అది సింపులే కదా, రామ రామ రామ. ఇప్పుడు నేను ఇలా కూర్చోన్నా, మీరు ఎవరు లేకపోతే రామ 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 అనుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు మనకి. పదార్థాలు అన్నీ తీసుకొని పొద్దున్నే లేచి చలిలో తలస్నానం చేసి కూర్చొని ఈ మంత్రం కరెక్ట్గా చదివామా, ఆ పదార్థం చెప్పినప్పుడు వేసామా, ఇవన్నీ డౌట్స్ ఉండే బదులు రామరామ అనుకుంటే రాముని చేరుతున్నాం కదా. కరెక్ట్. అందరు అనుకున్నారు, అబ్బా త్రేతాయుగం ద్వాపరయుగంలో మేము పుట్టిన తర్వాత శాపాల ద్వారా చాలామంది పుట్టారు, ఎన్ని సంవత్సరాలు మేము ఆ శాపాలు అనుభవించాము, ఎన్ని సంవత్సరాలు మేము తపస్సులు చేస్తే కానీ మనకి దైవ దర్శనం జరగలేదు. అలాంటిది కలియుగంలో జస్ట్ వీళ్ళు నామం చెప్పుకుంటూ 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 మోక్షాన్ని పొందేస్తున్నారు. ఇంత ఈజీ అయిపోయింది కలియుగంలో అని. కలియుగంలో కర్మకి అంటే మనం చేసే ఏదైనా క్రియకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. మనం చదువుతున్న టెక్స్ట్ అన్నీ కూడా, వేదాలు కానీ పురాణాలు కానీ అన్నీ కూడా మన నాలెడ్జ్ వరకు ఇప్పుడు వర్తిస్తాయి. ఫస్ట్ పాదంలో మనం ఉన్నాం కాబట్టి తర్వాత క్రియ చేయడానికి స్కోప్ ఉండదు. జస్ట్ ఎగ్జాంపులే చూసుకోండి, అప్పట్లో ఉన్న చెట్లు ఇప్పుడు ఉన్నాయా? లేవు. అప్పట్లో శాండిల్వుడ్ కట్టలతో కూడా హోమాలు చేసేవాళ్ళు. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క చెట్టు యొక్క బెరడు గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది దొరకాలంటే కుదురుతుందా? మీ ఇప్పుడు గంధం శివుడికి రాయాలి అన్నారు అనుకోండి పంతులు గారు, మనం గంధం తీసుకొని వస్తాం పూజా స్టోర్. అది గంధం నిజమైన గంధం చెప్పండి. ఇప్పుడు నిజమైన గంధం మనం పెడితే శివుడికి మోక్షంకి వెళ్తాం అనుకుందాం, ఎగ్జాంపుల్. ఆ యుగంలో అలా ఉంది కదా అనుకుందాం, అవుతుందా ఆ యుగంలో? సో పదార్థం ఇప్పుడు ఆవు నెయ్యితో చేయాలి అన్నారు అనుకోండి హోమం, నిజమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందా? కలియుగంలో ఎలా ఉంటుంది పరిస్థితులు అని మన ఋషులు ముందే అంచనా వేసి, మనకంత ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. పొద్దున్న లేచి మన కడుపుకు మనం తినే టైమే ఉండదు. ఏదో జొమాటో వాడు తీసుకొని వచ్చి ఇవ్వాలి, లేకపోతే మన ఆఫీస్ వాడు ఏమంటారు బ్రేక్ అని చెప్పి స్లాట్ అలాట్ చేసి ఫుడ్ పెడితే తప్ప మనం తినడానికి అంటే మన కడుపు మనం బతికేదే దానికోసం, అది కూడా లేకుండా ఉండేది. అలాంటి టైంలో గంటలు గంటలు కూర్చొని హోమాలు చేయి, యజ్ఞాలు చేయి, అవుతుందా? సో కలియుగంలో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, నీకైనంత వరకు, నీకు తోచినంత వరకు. నా సంపాదన 10,000 నెలకి, ఒక్క రూపాయి కాదు, ఒక పైసా వేసినా మనస్ఫూర్తిగా. రుక్మిణీదేవి కృష్ణుడు తులాభారంలో మనస్ఫూర్తిగా ఇంత తులసి పెట్టి కృష్ణ అనుకుంటే అమాంతం లేచిపోతాడు కృష్ణుడు. ఎందుకు పొంగిపోయాడు ఆయన? భక్తికి మెచ్చి. ఆ భక్తిని హృదయంలో ఉంటే నువ్వు గుడికి వెళ్ళకపోయినా, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, నువ్వు మొత్తం నీ జీవితకాలంలో నువ్వు గుడికి వెళ్ళలే, కానీ ఎప్పటికీ మంచితనం పాటిస్తూ, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, నీ తరపున నీ వల్ల ఒకళ్ళు కొన్ని గంటలు శోభను అనుభవించారు అనే ఒక గిల్ట్ లేకుండా నువ్వు బతికితే, నీ కష్టం మీద నీకు ఎంత అవుతే అంత సంపాదించుకొని, ఎవరిని దోచుకోకుండా, ఎవరిని మోసం చేయకుండా నువ్వు బతకగలిగితే, అందులో దేవుడి మీద నమ్మకం ఉండి, శాస్త్రాల మీద నమ్మకం ఉండి, చదవకపోయినా, చాగంటి వారు చెప్తారండి, ఎంత అద్భుతంగా చెప్తారు, రామాయణం నువ్వు చదవకు, నీకు అంత తీరిక లేదు, పొద్దున్న లేస్తే ఆఫీసులు ఇవి తీరిక లేదు, రామాయణం పుస్తకం ఇంట్లో పెట్టుకొని రోజు ఒక పువ్వు పెట్టు, వచ్చే తరాల్లో అయినా రామాయణం చదివేవాడు పుడతాడు అంటారు. భక్తి మీ మనసులో పెట్టుకొని నామాన్ని, ఏదో ఒక దేవుడు, శివుడికే చేయాలి, విష్ణువుకే చేయాలి, హరిహరులకి కూడా మనం భేదాలు పెట్టేసుకునే అంత గొప్పలం మనం కాదండి. ఒక్క నామాన్ని పట్టుకొని ఇచ్చిన జన్మకి సార్థకత్వం చేసుకుంటే చాలు. బట్ ఇక్కడ ఒకటి చూస్తుంటానమ్మా, అంటే ఇప్పుడు మంచి చెడు రెండు నడుస్తుంటాయి జీవితంలో. ఇక్కడ ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని కూడా కొంతమంది హిందువులు, సెక్యులర్గా ఉండే వాళ్ళు కూడా ప్రశ్నిస్తుంటారు కదా. సో ఇటువంటి విమర్శలు వస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఒకటండి, ఇట్స్ వెరీ క్లియర్. ఒక గురువుకి ఒక శిష్యుడు తన జీవితకాలంలో ఇచ్చే గొప్ప ఏమంటారు గురు దక్షిణ ఏంటి అని అడిగితే, గురువు అంటాడు, ఏ శిష్యుడైతే మంచి క్వశ్చన్ వేసి నన్ను ప్రశ్నించి తత్వాన్ని తెలుసుకుంటాడో వాడే నాకు గురుదక్షిణ, కరెక్ట్ గురుదక్షిణ ఇచ్చినవాడని. మన ధర్మాలు ఎప్పుడు కూడా, మన సనాతన ధర్మంలో ఎక్కడా కూడా క్వశ్చన్ చేయొద్దు అనే ఆస్పెక్ట్ లేదు. ఇప్పుడు మీరు ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ తీసుకోండి, వాళ్ళది ఏది ఎట్లా ఉంటే అట్లా ఫాలో అవ్వడమే. దాన్ని క్వశ్చన్ చేస్తే నువ్వు కాఫిర్ అయిపోతావు. అవును, ఓకే, నువ్వు క్వశ్చన్ చేస్తే నాన్ బిలీవర్ అయిపోతావు. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాడు లేడు. ఎందుకు 72 వర్జిన్స్ ఎందుకు వస్తాయి మాకు, ఎందుకు ఇస్తారు మాకు? అక్కడికి పోయిన తర్వాత అది వీళ్ళని చంపితే 72 అంటే 72 మంది వర్జిన్ ఆడవాళ్ళ కోసం ఇక్కడ ఎంతమంది అయినా చంపుతావు. అంతే కదా.
యూ డోంట్ నో వెదర్ ఇట్స్ దేర్ ఆర్ నాట్. ఇప్పుడు మనల్ని అడుగుతారు అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఇంత మంచి చేసావు, రోజు గుడికి వెళ్ళావు కదా, గుడికి వెళ్తున్నావు, పూజలు చేస్తున్నావు, మంచిగా బతికావు, నీకు మోక్షం వచ్చిందని గ్యారంటీ ఏది, ప్రూఫ్ చూపి అంటారు. అరే మరి ఇప్పుడు ఇంతమంది హిందువుల్ని చంపేసినోడు, ఇన్ని టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేసినోడు, ఇంతమంది హిందూ ఆడవాళ్ళని చెరబట్టినోడు, వీడు చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్ ఆడబోయి 72 వర్జిన్స్తో చేసే మనకి ఏం తెలుస్తుంది? తెలీదు. ప్రూఫ్ ఏది మరి? యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. సనాతన ధర్మంలో మాత్రమే మీరు ఎన్ని వ్రతాలైనా తీసుకోండి అన్నయ్య. పార్వతీదేవి శంకరుణ్ణి అడిగింది, ఇలానే ఉంటాయి స్టోరీస్ అన్ని. లేకపోతే పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామిని అడిగింది, లేకపోతే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగింది, సరస్వతి బ్రహ్మని అడిగింది. అంటే ఎవరో ఒకళ్ళు ఇంకొకరిని అడిగి ధర్మం తెలుసుకున్న వాళ్ళే. దానికి శివుడు పార్వతి కూడా ఎగ్జెప్షన్ లేదు. అండ్ మీరు ఎప్పుడైనా చూడండి, శౌనకాది మహామునులు అరణ్యంలో యజ్ఞం చేస్తుంటే విశ్వామిత్రుడు వచ్చారు, వశిష్ఠ మహర్షి వచ్చారు, ఆయనని స్వాగతించిన తర్వాత, అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత, మాకు విష్ణుతత్వం గురించి చెప్పండి అని వాళ్ళు అడిగిన తర్వాత శౌనకాది మహామునులు వశిష్ఠ మహాముని చెప్పారు, లేకపోతే విశ్వామిత్రుడు చెప్పాడు, లేకపోతే వ్యాసుడు చెప్పాడు అనే ఉంటుంది. ప్రతి పురాణంలో స్టోరీ బిగినింగ్ ఇదే ఉంటుంది. అంటే గురువుకి ఆయన ఎందుకు వచ్చారు అక్కడికి? అసలు నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోవడం గురించి కాదు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు అడిగితే నేను మీ సందేహాన్ని నేను క్లియర్ చేస్తాను. పరిప్రశ్నేన సేవయాత్. గురువుకి నువ్వు సేవ చేసుకోవాలంటే పరిపరి విధాలుగా, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఒకటే దాని గురించి క్వశ్చన్ చేస్తూనే ఉండు. ఇఫ్ యూ డోంట్ క్వశ్చన్ యూ విల్ నాట్ గెట్ ద ట్రూ. నిజం తెలుసుకోవాలి అనుకుంటే ఆ తత్వాన్ని, ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ప్రశ్నించాలి. అందుకనే ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి అన్నయ్య, నేనేం ఫీల్ అవను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటా. కానీ నా స్థాయి అంత సరిపోతుందో నాకు తెలియదు. మహామేధావులు ఉన్నారు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు. బట్ ప్రశ్నించడం తప్పు అసలు కాదు. అదే నువ్వు ఇస్లాంని కానీ నీ ఖురాన్లో ఇది ఉంది అని అడిగారు అనుకోండి, ఇప్పటికిప్పుడు అడిగితే నన్ను బయటకు వెళ్ళే లోపు వేసేస్తాడు ఎవడో ఒకడు. ఓకే, నీ ఏమంటారు బైబిల్లో ఇట్లా రాసిందంటే బయటకు పోయేలోపు ఎవడో ఒకటి నన్ను వేసేస్తాడు. కానీ సనాతన ధర్మం గురించి అడిగితే ఎవడో వేసాడు నేను. ఎందుకంటే వీ నో ద ఫ్యాక్ట్ దట్ ఎవడైనా అడిగి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు అమ్మనైనా మనం ఇది ఏంటమ్మా అని అడిగితేనే అది అన్నం పప్పు కూర అనేది తెలుస్తుంది. చిన్నప్పుడు గురించి చెప్తున్నా నేను. ఓకే, కొంచెం పెద్ద అయిన తర్వాత మ్యామ్ ఇది ఏంటి అంటే అది ABCD ఏం తెలుస్తుంది. నువ్వేం అడగకుండా ఏం తెలుసుకుంటావు? తెలియదు. అడగకుండా జీవితం ఎవరిది వెళ్ళదండి. మనం ప్రశ్న వేయందే సమాధానం ఎక్కడి నుంచి కూడా రాదు. ప్రశ్నించే క్వశ్చన్ చేసుకొనే. ఇప్పుడు జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు ఇక్కడ ఎందుకు ఉంది, మనం ఇలా ఎందుకు కూర్చోగలుగుతున్నాం, భూమి ఆకర్షణ శక్తి, ఆ క్వశ్చన్ చేసుకున్నారు కాబట్టి ఒక వ్యక్తి భూమి ఆకర్షణ శక్తి గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. అది ఏ ఎనర్జీ అయినా సరే, అది మీరు సైన్స్లో ఏదైనా సైంటిఫిక్గా ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ అ క్వశ్చన్ విల్ రైస్. ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఎందుకు ఇలా. ఓకే, ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఓకే ఈ వస్తువు ఉంది, ఇది దీనికి అతుక్కోవట్లేదు. కానీ అదే మీరు ఈ వస్తువు తీసుకున్నారు, పెట్టంగానే అతుక్కుంటుంది. ఎందుకు? ఇదెందుకు అవ్వట్లేదు, ఇదెందుకు అవుతుంది? అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టే మ్యాగ్నెటిజం గురించి నేర్చుకోవడం, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఎందుకు ఒకటి అట్రాక్ట్ అవుతుంది, ఎందుకు ఒకటి రిపెల్ అవుతుంది అని తెలుస్తుంది. సో ఎవ్రీ సైన్స్, ఎవ్రీ ఇన్వెన్షన్, ఎవ్రీ డిస్కవరీ హెస్ కమ్ ఫ్రమ్ అ క్వశ్చన్. ప్రశ్నించడం ఎప్పటికీ తప్పు కాదు. కానీ నా ధర్మం జోలికి వచ్చి నువ్వు నా ధర్మాన్ని అవహేళన చేస్తూ, నా రాముణ్ణి అవహేళన చేస్తూ, నా నమ్మకాల్ని అవహేళన చేస్తూ మాట్లాడితే కంఠం పైన ఉన్నది పైనకి, దాని కింద ఉన్న శరీరం కిందకి సపరేట్ అయ్యేటట్టు తెగి పడేస్తాం పక్కకి. ఒప్పుకోవాలి. బట్ ఇక్కడ ఇంకోటమ్మా, అంటే ఇప్పుడు హిందూ ధర్మమో సనాతన ధర్మమో ఎవరైనా పాటించే వాళ్ళని మనం చూస్తుంటాం. ఎవరు కూడా ఇది నమ్మండి, ఇది చెయ్యండి అని ఎవరు అడగరు. అంటే నేను చూసిన వాళ్ళలో చాలా మోస్ట్లీ ఉండరు. కానీ కొన్ని వేరే వాళ్ళని చూస్తే దగ్గరికి వెళ్ళి మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది నమ్మాలి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ పూజ చేసుకోవాలి, ఇక్కడ మొక్కుకోవాలి, ఇట్లా ఒక అబ్రివేషన్ ఇచ్చి మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తుంటారు కదా. ఇటువంటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇటువంటి జనాలు కూడా నమ్మే స్టేజ్లోకి వస్తున్నారు. దీనికి బలమైన కారణం ఏంటి? బలమైన కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మం గురించి తెలియకపోవడం. ఎందుకనంటే ఇప్పుడు పేరెంట్స్కి ఏం కావాలన్నయ్య, పక్కింటి వాడు ఒక SSC స్కూల్లో చదివితే నా వాడు CBSE స్కూల్లో చదవాలి, ఆ పక్కింటి వాడికి ఈ 2 బోర్డ్స్ వద్దు, ICSE చదవాలి ఏకంగా దేశ్కే బాహర్. కొంతమందికి అయితే అవుట్ ఆఫ్ ద ప్లాన్ సిలబస్లు ఇంకా రాలేదు, వస్తే అవి కూడా వేసేస్తారు స్కూల్స్లో. LKG వాడికి 2 లక్షలు 3 లక్షలు ఫీజులు ఇచ్చి జాయిన్ చేస్తున్నారు. పేరెంట్స్ కావాల్సింది ఏంటన్నయ్య,
వాడు పొద్దున్న లేస్తే చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి, సంపాదించాలి. సో దిస్ ఇస్ వాట్ దిస్ జనరేషన్ వాంట్స్. మ్యాక్సిమం మెజారిటీ హిందూస్ అదే పరిస్థితి, 99%. పొద్దున్న లేవంగానే నా కొడుకు హనుమాన్ చాలీసా చదవాలి, శుక్లాం భరధరం చదవాలి అని ఏ తల్లిదండ్రైనా అనుకుంటున్నారు? చాలా తక్కువ. ఈవినింగ్ ఆడుతూ ఉంటే పిలిచి కూర్చోబెట్టి మరి రైమ్స్ బుక్ ఇస్తారు, లేకపోతే మ్యాథ్స్ బుక్ ఇస్తారు, సైన్స్ బుక్ ఇస్తారు. ఎవరైనా లీజర్ టైంలో రామాయణం తీసుకొని వెళ్ళి, బాలరామాయణం ఉంటుందనే, జస్ట్ తీసుకొని వెళ్ళి ఒక 2 లైన్లు చదువు నేను వింటూ ఉంటాను, ఎవరైనా ఒక్క శ్లోకం నేర్పిస్తారా? చాలా తగ్గిపోయారు. ఎందుకనంటే మన కల్చర్తో మనకు పని ఏంటి, ఇవి చదవడం వల్ల యూజ్ ఏం లేదు అనే స్టేజ్కి వచ్చేసారు. మన కల్చర్ గ్రేట్నెస్ ఏంటి అని అంటే, నువ్వు హయ్యెస్ట్ స్టేజ్ ఎప్పుడు వెళ్తావు? ఇప్పుడు మీరు రీసెంట్గా ఒకరిని ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు గొప్ప వ్యక్తి అని చెప్పి కూర్చోబెట్టారు. ఆయన ఎందుకు గొప్ప వ్యక్తి అయ్యారంటే జీవితంలో అన్నీ వదిలేసుకున్నారు కాబట్టి. కాషాయ వస్త్రం తప్ప, నుదుట విభూతి తిలకం తప్ప ఆయనకి మిగతా ఏమీ అవసరం లేదు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగా కన్సిడర్ అయ్యారు. మనము వీఆర్ బౌండ్ టు ద ఫిజికల్ థింగ్స్. అన్నీ మనకి ఏం కావాలి ఫిజికల్ వరల్డ్లో? సంపద కావాలి. పక్కోడు ఫెరారీ కొంటే మనం ల్యాంబోర్గిని కొనాలి, పక్కోడు డూప్లెక్స్ వేస్తే మనం ట్రిప్లెక్స్ వేయాలి, పక్కోడికి జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంటే మనకి బంజారా హిల్స్ మణికొండలో ఉండాలి. ఈ మా మరిది వాళ్ళు ఇట్లా ఉన్నారంటే మేము ఇట్లా కంపారిజన్స్ కదా. వాళ్ళ పిల్లలకి ఇలా వచ్చింది, మాకు ఇంత రావాలి. ఏం చేసుకుంటావు నీ బొంద మీద వేసుకొని కొట్టుకోవడానికి? వెన్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో క్యారెక్టర్ బిల్డింగ్, ఎథిక్స్ లేవు, వాల్యూస్ యాడ్ అవ్వట్లేదు, ఒక మనిషిని ఎట్లా గ్రీట్ చేయాలో చెప్పట్లేదు, ఒక మనిషికి బాండింగ్ ఎట్లా ఉంది చెప్పట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటో చెప్పట్లేదు, ఒక ఏమంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేర్పించట్లేదు. ఇవన్నీ నేర్పించాలంటే ఫస్ట్ నువ్వు భగవద్గీత తీస్తేనే కదా తెలిసేది. నువ్వు ఇవన్నీ ఏం నేర్పించట్లే. జస్ట్ 100కి 96 వచ్చాయా, 98 వచ్చాయి, పక్కోడికి చూస్తాడు మళ్ళీ, వీడికి 98 వచ్చినా పక్కోడు 99 వచ్చాడు, వీడు చచ్చాడు ఈరోజు, వీడు చచ్చాడు. ఎంత ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారని. అంటే పేరెంట్సే, తల్లిదండ్రులే దగ్గరుండి రామాయణం వద్దు, మహాభారతం వద్దు, వేదాలు చదవకు, పురాణాలు చదవకు, ఈ నాలెడ్జ్తో నీకు సంబంధం లేదు, నీకు ఓన్లీ మార్క్స్ స్కూల్ అని పంపిస్తూ కెరీర్ ఇవే ఆబ్జెక్టివ్స్ నేర్పిస్తుంటే ధార్మికంగా ప్రజలు ఎలా బయటకు వస్తారు సొసైటీలో? ఒక ముస్లిం వ్యక్తి పంది పిల్లల్ని అన్నట్టు 14 మందిని కన్నా కూడా పొద్దున్న లేచాక మదర్సాకు పంపిస్తాడు. నువ్వు తర్వాత ఎక్కడైనా చదువుకో, ఫస్ట్ మదర్సాకి వెళ్ళు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మ స్తన్యం పాలు పట్టే స్టేజ్ నుంచి విషాన్ని నూరి పెడుతుంది ఎవరు? ఏ కమ్యూనిటీ? మధ్యాహ్నం అక్కడ బెల్లు మోగంగా హారన్ వినిపించగానే ఎవడెక్కడ పనులు కానీ ఆగిపోని, వాడు ఉద్యోగమే పోని, సంపదే పోని, ఏదైనా కానీ అక్కడ పోయి మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు ముందు పెట్టుకొని ఒక పైన స్కల్ క్యాప్ పెట్టుకొని తిరిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి కనీసం పొద్దున్న లేవంగానే స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఒక నమస్కారం చేయి, మన ఇంట్లో ఉన్న గుళ్ళోకి వెళ్ళి ఒక నమస్కారం చేయి, లేకపోతే ఈ పలానా రోజు నీకు సండే కుదురుతుంది కదా, మిగతా రోజు స్కూల్ ఉంటుంది, సండే ఒక రోజు గుడికి వెళ్ళిరా, లేకపోతే ఒక గంట సేపు, వారం మొత్తం వాడు పిచ్చి చదువు అయ్యేటే చదవని, ఒక గంట సేపు రాముడు గురించి, రాముడి యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన ఎంత గొప్పగా బతికాడు, మనకి ఏం నేర్పించాడు, మన సంస్కృతి ఏంటి, కృష్ణుడు ఎలా బతికాడు, ఎంత హీఈస్ అ వెరీ గ్రేట్ డిప్లొమాట్. అసలు ఆ డిప్లొమసీ లేదు ఇప్పుడు మన వాళ్ళకి. ఒక కంపెనీలోకి వెళ్ళి నువ్వు ఏదైనా నెగోసియేషన్ చేయాలి అని అంటే యూ నీడ్ దట్ స్కిల్స్. కృష్ణుడి కింద స్కిల్సే నీకు కావాల్సింది లైఫ్లో. ఒక్క స్కిల్, ఒక్క భగవద్గీతలోని ఒక్క శ్లోకం నిన్ను లైఫ్లో ఎంతో అంటే క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది, ఎంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకు కూర్చొని ఒక గంట నేర్పియో? ఇఫ్ దట్ బిగిన్స్ ద బ్యూటీ మనం చూస్తామన్నయ్య ప్రతి ఒక్క వ్యక్తిలో. మనకి మన సంస్కృతి గురించి తెలియకపోవడం వల్లనే ఓకే ఇప్పుడు ఏం చెప్తారంటే, ఈ నూనెతో దీపారాధన చేస్తే మీకు ఇది వస్తుంది, ఈ పువ్వు పెడితే లక్ష్మీదేవికి ఈ పువ్వు పెడితేనే మీకు లక్ష్మి వస్తుంది, విష్ణుమూర్తికి ఈ పత్రంతో పూజ చేస్తేనే మీకు ఇది వస్తుంది అని అంటే దే విల్ డూ ఇట్. వాళ్ళు రిజల్ట్ ఫైండ్ చేయాలి. అందరు ప్రాక్టికల్ కదా, దే విల్ నాట్ ఫైండ్ ఎనీ రిజల్ట్స్. ఇప్పుడు వీళ్ళు ఫేమస్ అవ్వడానికి, వీళ్ళు చెప్పింది నిజం అనుకోవడానికి ఒక 100 మంది వీళ్ళని చూడడానికి వాళ్ళు 100 చెప్తారు. విప్ప నూనె, దిప్ప నూనె, 100 నూనెలు చెప్తారు. అందరు ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. రిజల్ట్స్ కనిపించవు, చాలామంది చాలా కష్టాల్లో ఉంటారు.
కానీ అది నేను చేసిన తప్పుకు ప్రతిఫలం అని ఎవరు అనుకోరు. ఎగ్జాక్ట్లీ. దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఈజీగా కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటనే, చర్చ్లో కిడ్నీలో స్టోన్స్, హార్ట్లో హోల్ ఉంటే క్లియర్ చేయడం, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే క్లియర్ చేస్తే ఆంకాలజీ, రేడియాలజీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు పిచ్చోలా? డాక్టర్స్ ఎందుకు, ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు, మీ ఏజిఎం హాస్పిటల్స్ ఇవన్నీ లేపేయచ్చు కదా. అందరిగా చర్చెసే కట్టుకుంటారు కదా నేను. అవును. ఎవరో బూమ్ బూమ్ బుష్ ఎవరో అంట, వాళ్ళకి ఏదో నీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట, వీడికి ఒక ఏమంటారు, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్తో పని లేదు, ఎక్స్రే అవసరం లేదు, ఎంఆర్ఐ అవసరం లేదు. జస్ట్గా వీడికి ఏదో ఇక జ్ఞానం ఉంది, తోపు జ్ఞానం. వాడి బాడీని చూడంగానే లోపల కిడ్నీల దాకా వెళ్ళే కళ్ళు స్కాన్ చేసే అంత కెపాసిటీ ఉంది. పోతే చూస్తే కామెడీ ఏంటంటే వాడికి సైట్ ఉంటుంది, పాస్టర్ కళ్ళజోడు పెట్టుకొని వస్తాడు. ద వన్ హూ కాంట్ సీ థింగ్స్ ప్రాపర్లీ విచ్ ఆర్ ఎట్ 25 centimeters డిస్టెన్స్ నీడ్ స్పెక్స్. అది సైంటిఫిక్ గా వచ్చిన స్పెక్స్, అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆయన చేసుకోడు. కానీ వీడిలో కిడ్నీ స్టోన్స్ తీస్తాడు, గుండె ఆపరేషన్ అప్పుడు ఆన్ స్పాట్ చేసేస్తాడు, అది జస్ట్ అయిపోయి. అండ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరన్నాయో చూసేవాళ్ళు, పిచ్చోళ్ళు ఎవరు? సనాతన ధర్మంలో పొద్దున లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి గదిలోకి వచ్చి మౌనంగా ఉండి దీపారాధన చేసుకొని కొంచెం సేపు మెడిటేషన్ చేయంటారు. దీనివల్ల నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ లింక్. మార్నింగ్ పూట సన్ రేడియేషన్ తక్కువ ఉంటుంది. నువ్వు ఆ టైంలో బయట సూర్య నమస్కారాలు చేస్తే ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా నీరెండని చూపిస్తారు అన్నయ్య. ఎందుకు? ఆ టైంలో మీరు ఆ వెదర్లో ఏదైతే గ్యాసెస్ ఉంటాయో అండ్ అట్ ద సేమ్ టైం ద రేడియేషన్ ఇస్ వెరీ లెస్, యూవీ రేడియేషన్ ఎక్కువ ఉండదు. మీరు ఆ టైంలో, ఎందుకంటే మిగతా ఇప్పుడు అంటే నేను ఒక ఫిజిక్స్ టీచర్గా నేను మొత్తం చెప్పేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. సో 7 కలర్స్, విబ్జార్ కలర్స్ ఉంటాయి లైట్లో, అన్ని స్కాటర్ అయిపోతాయి, ఒక్క ఆరెంజ్ ఆర్ ఈ రెడ్ షేడ్స్ మాత్రమే వస్తాయి. సో విచ్ ఈస్ ఆఫ్ వెరీ లెస్ వేవ్ లెంత్. అంటే మీకు ఏమవుతుంది అని అంటే అవి ఎక్కువ మీ బాడీలోకి పెనట్రేట్ కావు. అవి ఏంటనంటే స్కిన్ మీద మంచి కామ్నెస్ ఇస్తాయి. పీపుల్ హు ఆర్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, హ్యావింగ్ అ వాక్, లేకపోతే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, పొద్దున్న లేచి పూజ చేసుకునే వాళ్ళు చాలా కామ్ ఉంటారు. సో హడావిడి ఉండదు, వాళ్ళు ఎప్పుడు సత్వగుణం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఒక ఆఫీస్కి వచ్చారనుకోండి, అతనే ఒక బాస్ అనుకోండి, వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళకు తప్పు చేసినా కూడా తిట్టడం ఎందుకులే, తిట్టడం కూడా పాపం, పెద్దానికి పాపం అనుకుంటారు మనం, ఎందుకులే అని చెప్పి కామ్గా ఇది కాదమ్మా ఇది కరెక్ట్, ఒకసారి ట్రై చేయి, ఓపికతో చెప్తారు. అదే వ్యక్తి ఇంట్లో ఉంటే భార్య ఎంత హ్యాపీగా ఉంటుంది, పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు. కూర్చోబెట్టి ఇవ్వండి ఇది అంటే అవునా సరే చూద్దాంలే అంటారు. అదే మీరు చూడండి, నైట్ అంతా తప్పదాగి పొద్దున్న 4 గంటలకు ఫ్రెండ్ వాడు ఊగుతుంటాడు, వీడిని వచ్చి తీసుకొచ్చి పడేసి పొద్దున్నే నైట్ తాగింది పొద్దున్న దిగక మధ్యాహ్నం 12-1 గంటలకు లేచి అల్సర్లు తెచ్చుకునేటోడు, పొద్దున్న లేవంగానే బ్రష్ చేయకుండా సిగరెట్లు తాగి లంగ్ డిజార్డర్స్, క్యాన్సర్లు తెచ్చుకునేటోడు. ఈ సమాజానికి ఏం ఉపయోగం? అలాంటి వ్యక్తి బతికినా సచ్చినా ఈ భూమికి అంటే వాట్ ఈస్ ద యూస్? సొసైటీ పరంగా ఏం యూస్? సో మనం చేసే ప్రతి పనికి ఒక సైంటిఫిక్ బ్యాక్ ఎండ్ ఉంది. మన వాళ్ళు నేచర్లో ప్రొడ్యూస్ అవుతున్న సౌండ్స్ని అన్నిటినీ కూడా బాగా స్టడీ చేసి అబ్జర్వ్ చేసి మనకు ఒక మంచి సమ్మరీ ఇచ్చారు, హౌ టు లివ్. సో ఇఫ్ యూ లివ్ యువర్ లైఫ్ ఇన్ దట్ ప్యాటర్న్, మీరు పీస్ఫుల్ ఉంటారు. మీ చక్రాస్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఆర్డర్లో వస్తాయి. అండ్ దెన్ మీలో ఉంది ఎనర్జీ. యూజువల్లీ ఈ ఎనర్జీ ఎప్పుడూ కూడా గ్రావిటేషనల్ పుల్ వల్ల కిందకి వెళ్తుంది. సో వెన్ యూఆర్ లీవింగ్, అంటే మీరు చనిపోయేటప్పుడు మీ ఆత్మ ఉంటుంది కదా అన్నయ్య, అది ఏమవుతుంది అని అంటే మీకు సాధన లేకపోవడం వల్ల ఐ టెల్ యూ మోక్షం ఎందుకు ఎటైన్ అవుతారు అని. ఈ గ్రావిటేషనల్ పుల్ ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీని కిందకి లాగేస్తారు. లైక్ ఏదర్ మీరు బిలవ్ ఉన్న హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. బట్ అదే మీరు సాధన చేస్తున్నారు, లైక్ మెడిటేషన్ చేస్తున్నారు, అప్పుడు మీ చక్రాస్ అన్నీ ఒక ఆర్డర్లోకి వస్తాయి. ఇట్ విల్ అంటే అదొక పాత్ని క్రియేట్ చేస్తుంది, ఒక రోడ్ని. సో ఇదేం చేస్తుంది అని అంటే ఈ పుల్ చేస్తున్న గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా దానికన్నా ఎక్కువ ఎనర్జీ పైకి పుల్ చేస్తేనే కదా పైకి వెళ్ళగలుగుతుంది. ఇవి ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అది మీ స్పైన్. అందుకే మీ స్పైన్ చాలా స్ట్రైట్ ఉండాలి అని అంటాం. బికాస్ ఈ స్పైనే మీ బాడీలో ఉన్న ప్రతి నర్వ్ని కనెక్ట్ చేస్తుంది.
ప్రతి ఇన్ఫర్మేషన్ దీని నుంచే వెళ్తుంది. సో మీ డెత్ అయ్యేటప్పుడు కూడా ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ హియర్ అంటే మోక్ష మార్గం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అంటే యువర్ ఎస్కేపింగ్ ద గ్రావిటేషనల్ పుల్. అంటే భూమిని ఎస్కేప్ చేస్తున్నా అంటే నువ్వు మళ్ళీ భూమి మీద పుట్టవని, అందుకే అదే మోక్షం. ఓకే, ఫిజిక్స్ టర్మినాలజీలో చెప్పండి, నేను ఇదే చెప్తా మా పిల్లలకి. సింపుల్ థియరీ. సో నువ్వు ప్రతిరోజు ఒక గంట సేపు ఇలా స్ట్రైట్ కూర్చున్నావు, మైండ్ పీస్ఫుల్ పెట్టావు, బ్రీత్ మీద ఫోకస్ చేసావు. బికాస్ ఆక్సిజన్ బేస్ మీద ప్రతి నర్వస్ సిస్టమ్ అంతా వర్క్ చేస్తుంది కాబట్టి నీ చక్రాస్ అన్ని స్ట్రైట్ అవుతున్నాయి. రోజు సాధన చేస్తూ ఉన్నావు. వాట్ హ్యాపెన్, యువర్ వే హ్యాస్ బికమ్ వెరీ ఫైన్. నీ స్పైన్ వే చాలా ఫైన్ అయిపోయింది. వెన్ యూ హ్యావ్ టు లీవ్, గ్రావిటేషనల్ పుల్ చేయలేదు నీ ఆత్మని కిందకి, అండ్ యూ విల్ నాట్ స్టే ఆన్ ఎర్త్. మళ్ళీ పునర్జన్మ ఇవన్నీ ఏమి ఉండవు. యూ డైరెక్ట్లీ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇంకా నువ్వు దీని మీద ఉండవు కదా, భూమి మీద పుట్టవు అంటారు, అదే మోక్షం. ఓకే, సో సాధన ఇదంతా శక్తి, ఇది అంత శక్తి మీకు ఇస్తుంది. ఇట్స్ వెరీ సైంటిఫికల్లీ రిలేటెడ్ అని మీరు ఏదైనా తీసుకోండి. నేను చెప్తున్నా, మనం చేసే ప్రతి పనిలో కూడా, మనం చేసే ప్రతి రిచువల్లో, మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, ఆ వచ్చే తిథులు బట్టి ఆ టైంలో ఉన్న అట్మాస్ఫియర్ చేంజెస్ కానీ ప్రతిదీ మీరు రిలేట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ బేస్డ్. అంత బ్యూటీ అండ్ నాలెడ్జ్ మన సనాతన ధర్మంలో ఉంది. సో మీ పిల్లలకి ఫస్ట్ మీరు తెలుసుకొని మీ పిల్లలకి వారంలో 6 రోజులు గివ్ దమ్ ద ఎడ్యుకేషన్ దట్స్ నీడెడ్ ఇవ్వండి. కానీ అట్లీస్ట్ వాళ్ళకి ఫ్రీ ఉన్న ఒక్క రోజైనా సాధన మీద కూర్చోబెట్టండి. అండ్ ఎడ్యుకేషన్ గురించి అన్నారు కదమ్మా, నాకు దీనిలో ఒక ప్రశ్న ఉంది, దీనికి సమాధానము మీరు ఎలా చెప్తారనే క్యూరియాసిటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ తీసుకోండి, వాళ్ళకి అరబిక్ స్కూల్స్ ఉన్నాయి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా 5,000 కోట్ల ఫండ్ ఇచ్చింది అరబిక్ స్కూల్స్ని నిలబెట్టాలి అనేసి, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తున్నాం అనేసి. ఓకే, క్రిస్టియానిటీలో మిషనరీస్ ఉన్నాయి, వాళ్ళ మిషనరీస్ అంతా గవర్నమెంట్ నుంచే రన్ అవుతాయి, మిషనరీ స్కూల్స్ కూడా జరుగుతున్నాయి. బట్ హిందూస్కి ఇప్పుడు మీరు అన్నారు రామాయణం చదవట్లేదు, భగవద్గీత చదవట్లేదు, ఎంఎస్ చేస్తాడు, అమెరికా పోతాడు, జాబ్ చేస్తాడు. మనకెందుకు మన వేదాలు, మంత్రాలు వీటి గురించి ఒక్క బుక్ కానీ ఏమన్నా స్కూల్స్ కానీ కట్టించట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారని, మీరు అబ్రాడ్ దేనికి వెళ్తారు? చదువుకొని ఒక ఉద్యోగం. ఏం చదువుతారు? లైక్ ఎంఎస్ ఎట్లా వెళ్తారు, ఎంబీఏ వెళ్తుంటారు, ఇంజనీరింగ్, కంప్యూటర్స్. వేదం చదవడానికి ఎవరు సిద్ధపడ్డారు? ఎగ్జాక్ట్లీ, అంటే అలవాటు చేయాలి కదమ్మా. దానివల్ల ఇప్పుడు ఇందాక చెప్పాను కదా అన్నయ్య, అసలు ఈ నాలెడ్జ్ అనేది దేనికి అవసరం లేని నాలెడ్జ్ అన్నట్టుగా తీసి పక్కన పడేసిన తర్వాత వాళ్ళు ఎందుకు చదువుతారు అనేది పాయింట్. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ పాయింట్. కన్సర్న్ షుడ్ బి రేస్ ఫ్రమ్ అవర్ ఇన్ కదా అన్నయ్య. ఇప్పుడు మనం ఏంటి, మన రిక్వైర్మెంట్ ఇది అనేది బయటకు రావాలి. మేజర్గా ఇస్లామిక్ స్కూల్స్ ఆఫ్ థాట్, క్రిస్టియానిటీ స్కూల్ ఆఫ్ థాట్, వీళ్ళకి ఫండింగ్ గవర్నమెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ వి ఆల్రెడీ నో. మన కంట్రీలో అయితే అభయముద్ర పెట్టుకున్న వాళ్ళు చాలా బలంగా చేశారు. బట్ వై డు దే డూ దట్? ఇప్పుడు హిందూస్ ఓట్లు కూడా ఉన్నాయి కదా. అవును, ఎందుకంటే హిందువులు ఎప్పుడు యునైట్ అయ్యి మా వేదాలు మేము కాపాడుకోవాలి, మాకు వేదాలు నేర్పించి గురుకులాల్ని కట్టించండి, మీరు కట్టిస్తా అంటే మేము ఓట్లేస్తామని ఏ ఒక్క హిందూ భారతదేశం మొత్తంలో 150 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఒక్కళ్ళు కూడా ప్రశ్నించారు, ఒక్కళ్ళు కూడా అడగరు. దే డోంట్ ఆస్క్ 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా, 1,00,000 ఇస్తావా, ఇదే అడుగుతారు. బికాజ్ వాళ్ళకి ఈ టైంకి ఆ ఫుల్ఫిల్మెంట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వేదాలు నేర్చుకొని దేవుడి గురించి తెలుసుకొని చేయాల్సిందేం లేదు. కానీ అప్పుడప్పుడు మనకు కష్టాలు వస్తాయి కాబట్టి ఏదో ఆయనకు కూడా ఏదో కొబ్బరికాయ కొట్టేస్తే మన మీద శాపం లేకుండా కొంచెం సేఫ్ ఉంటాము అనే మైండ్ సెట్ ఉంది. కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నా వాళ్ళకి కావాల్సింది పబ్లిక్ సపోర్ట్ అన్నయ్య. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ సపోర్ట్ రావాలి అని అంటే ఎప్పుడు కూడా ఒక్క ఓటు కోసం ఒక ఊరికి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. మీరు గమనించండి, నేను ఈ మాట అంటున్నాను కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ పార్టీస్ భారతదేశంలో, రీజనల్ పార్టీస్ అయినా నేషనల్ పార్టీస్ అయినా, వాళ్ళు మీటింగ్స్ పెడితే ఎవరితో పెడతారు? కుల సంస్థలతో పెడతారు. ఓకే, ట్రూ. అండ్ ఈవెన్ రిలీజియన్ బేసిస్లో కూడా పెడతారు. కానీ యూ విల్ నాట్ ఫైండ్ హిందువులతో ఒక మీటింగ్ పెట్టిన రాజకీయ నాయకుడు మీకు కనిపించడు. ఎందుకు అనంటే మీరు అక్కడ పోయి మీ ధర్మం గొప్పతనం చెప్పిన మీరు అంటే టెంపుల్స్కి ఏం చేస్తారు, వేదాలని రక్షించడానికి ఏం చేస్తారు, గోవులకి ఏం చేస్తారని మీరు చెప్పినా హిందువులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. గోవులు రక్షిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మాకు గోవులు రక్షణ ఏం కాదు, మాకు ఎంత డబ్బులు ఇస్తారు, మాకు ఎలక్ట్రిసిటీ వస్తుందా లేదా, ఇవి వీళ్ళకి బేసిక్ నీడ్స్ ఉండొచ్చు అన్నయ్య. అవన్నీ కూడా ఉండొచ్చు, బట్ ఇది కూడా కావాలి కదా, ఎవరు అడగరు. బట్ అదే మీరు చూడండి, ఒక ముస్లిం అంటే ఏదైనా మాస్క్లో కానీ ఎక్కడైనా మసీద్లో ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి
టోపీ పెట్టుకొని ఆ చెద్దరు అక్కడ కప్పి మౌల్వీ చెప్తాడు, మాకు ఈ ఏరియాల్లో మీరు గెలిచిన తర్వాత మసీదులకి ల్యాండ్లు ఎలొకేట్ చేయండి, గవర్నమెంట్ ల్యాండ్స్ అనగానే నేను వచ్చేగానే అది చేస్తా అంటాడు. వాళ్ళకి కావాల్సిన మదర్సాలు, మాస్కులు, మసీదులు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ డెవలప్మెంట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి కావాలంటే జనాభా పెంచుకోవాలి కాబట్టి హాస్పిటల్స్ అడుగుతారు. ముస్లిం ఉమెన్కి సపరేట్ హాస్పిటల్స్. రీసెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్లో కవిత కూడా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట్లాడింది దీని గురించి క్యాంపెయినింగ్లో. అదే చర్చ్కి వెళ్తారు, ఒక క్యాండిల్ వెలిగిస్తారు, వాళ్ళతో పాటు మోకాల మీద కూర్చుంటారు, 2 సార్లు ఇలా అంటారు, ఆ ప్రేయర్ ఆయిల్ ఏదో తీసుకొస్తారు, పూసుకుంటారు. బాగా నచ్చుతాయని ఇవన్నీ రాజకీయ నాయకులకి భలే మజా ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. మీకు ఏం కావాలి అని అంటే మాకు లైక్ సో అండ్ సో ఏమంటారు చర్చెస్ అవి కట్టించండి, ఈ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ మీద అడుగుతారు, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మా మీద రాసి ఇవ్వండి, ఈ చర్చ్కి ఇన్ని ల్యాండ్స్, ఈ చర్చ్కి ఇన్ని ల్యాండ్స్ రాసి ఇవ్వండి, అండ్ ఇంత ఫండింగ్ కావాలి మాకు. క్రిస్టియన్ పిల్లల్ని మాత్రమే చదివించుకోవడానికి ఇప్పుడు సెయింట్ జోసెఫ్, సెయింట్ మేరీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు మిషనరీ స్కూల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్యారలల్లీ దిల్ రన్ ఇప్పుడు అనాథ ఆశ్రమాల టైప్ ఉంటాయి కదా, దిల్ రన్ ఆర్ఫనేజెస్. ఎందుకనంటే వాళ్ళ టార్గెట్ అంతా వీళ్ళని కన్వర్ట్ చేసుకుంటే వీళ్ళ నెక్స్ట్ పాపులేషన్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. వీళ్ళని చదివిస్తే వీళ్ళకేం ఫాయిదా? ఎట్లయినా ఫండింగ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా, వాళ్ళు చదివించుకుంటూ పోతారు. ఒక హిందూ మీటింగ్ కండక్ట్ చేసి ఇక్కడున్న ఏమంటారు ఒక 5,000 సంవత్సరాల గుడి మొఘలుల టైంలో డిస్ట్రాయ్ అయింది, దీన్ని పునర్నిర్మాణం చేసి నిత్య పూజలు జరిగే విధంగా నేను చూసుకుంటా, ఇక్కడెక్కడ గోహత్య జరగకుండా నేను కాపాడుతాను, ఎక్కడ హిందువులకి ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటా, హిందూ ఆడవాళ్ళు లవ్ జిహాద్కి గురవ్వకుండా నేను కాపాడుతాను అని ఏ రాజకీయ నాయకుడైనా ఏ క్యాంపెయినింగ్లోనైనా చెప్పాడా? ఎందుకంటే మనకు అవసరం లేదు కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్, హూ ఈస్ ద పొలిటీషియన్ టు కమ్ అండ్ గివ్ యూ వాట్ యూ డోంట్ వాంట్? నీకే అవసరం లేదు నీ ధర్మము. రాజకీయ నాయకుడు వచ్చి నీకు అవసరం లేదు నీకు ఇస్తాను ఎందుకని హామీ ఇచ్చిపోతాడు. అదే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అట్లా కాదు. వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఓట్లు వేయాలి అంటే వాడి కులం చూస్తారు, వాడు మనకి ఏం చేస్తాడని చూస్తాడు, మనకి మసీదులు రాసిస్తాడా లేదా, ఫండింగ్లు ఇస్తాడా లేదా, మదర్సాలకి అన్ని ప్రతిదీ చూసుకుంటాడు, వాడి హజ్ యాత్రకి ఫండింగ్ ఇస్తాడా లేదా ప్రతిదీ చూసుకుంటాడు. వాడు అక్కడ నోటు తీసుకొని మాత్రం ఓటేస్తాడు. నువ్వు అడగంది నీ గడప దగ్గరకు వచ్చి ఏ రాజకీయ నాయకుడు నీకు హామీ ఇచ్చిపోతాడు? నీకు కావాల్సిన 500 రూపాయల నోటు చిల్లర బిచ్చం పడేసినట్టు పడేసిపోతున్నాడు. నువ్వు పోయి అయ్యో నా కష్టాలు తీరలేదు, నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే ఇది దేవుడా అని హుండీలో డబ్బులు వేసి ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి ఫండింగ్ ఇస్తున్నాడు పక్క రిలీజియస్కి. నీ గుళ్ళు నీ స్వాధీనంలో ఉంటే నీకు స్కూల్స్ రావా, హాస్పిటల్స్ రావా, కంపెనీస్ రావా, ఏం రావు, బేసిక్ నీడ్స్ ఎందుకు తీరావు? కానీ ఫండింగ్ అంతా అటుపోతుంది కదా. ఎవరైనా కూడా ఏ హిందూ అయినా కూడా నేను నీకు ఓటు వేయాలి అని అంటే నా గుళ్ళని ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. ఎవడైనా అడిగాడా? ఏనా కొడుకు అడిగాడు చూపియానే? చర్చులకి మసీదులకు ఉండదు, మళ్ళీ ఉండదు. ఎందుకంటే అది చూడండి ఒకటి సింపుల్, దే నీడ్ ఫండింగ్. హిందువులా పట్టించుకోరు, వాళ్ళ గుడి ఎటైనా పోని, వాళ్ళు వేసిన పైసలు ఎటైనా పోని వాళ్ళు పట్టించుకోరు. దేవుడు కంట్రోల్లో తీసుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంటే అక్కడి నుంచి వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని వాళ్ళ ఓట్ బ్యాంక్ పెంచుకుంటున్నారు, వీళ్ళు అధికారంలో ఉంటున్నారు. రాజకీయ నాయకులకి కావాల్సింది అధికారం మాత్రమే, అధికారం కోసం ఏమైనా చేస్తారు. అదే హిందూ స్వరాష్ట్ర కావాలి, మనకి స్థాపన జరగాలి అని అనుకుంటే హిందువుల ఐక్యం అవ్వాలి. హిందువుల ఐక్యమై హిందుత్వం కోసం రాజకీయ నాయకుల్ని అడగడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు మార్పులు మనం చూస్తాం. అప్పటి వరకు మీకు మార్పు కావాలి అని అంటే ఏనా కొడుకు వచ్చి నీ గడప దగ్గరకు వచ్చి ఎవడు హామీలు ఇవ్వడు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఇప్పటి నుంచి నీ ధర్మం కోసం అడగవు, అప్పుడు రేపు నీ జనరేషన్స్ బాగుపడతాయి. సింపుల్ లాజిక్ అనే సింపుల్ లాజిక్. ఒక లవ్ జిహాద్ జరగకుండా నేను నా పరిధిలో కాపాడుకుంటా ఆడపిల్లల్ని. లవ్ జిహాద్ అనేది నాకు ఈ కాన్స్టిట్యున్సీ పరంగా చట్టపరంగా వ్యతిరేకము అని ఒక ఎమ్మెల్యే నిలబడితే, ఎంబీబీఎస్ చేసి అంటే డాక్టర్ అవ్వాలి, ఆంకాలజీ లేకపోతే ఇంకొక మంచి హయ్యర్ ఇది చేసి మంచి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అవ్వాలి అనుకున్న ఆడపిల్ల 6-7 గంటలకి 9 గంటలకి ఇంటికి వచ్చిన తండ్రి గుండెల మీద చేసుకొని ఉంటాడు. వాళ్ళకి మొబైల్కి పాస్వర్డ్లు పెట్టుకున్న, ల్యాప్టాప్లు ఇచ్చిన తండ్రి చాలా గుండె మీద ధైర్యంగా ఉంటాడు. ఒక్క పొలిటీషియన్ కూడా మనకి హామీ ఇవ్వడు. గో మా సెంటిమెంట్, నువ్వు రెస్పెక్ట్ చేయకు, మేము నిన్ను వచ్చి గోసేవ చేసుకోమని అడగట్లా. నువ్వు గోహత్య చేస్తుంటే గోరక్షకులు ఎవరైతే గోహత్య ఆపుదామని వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి
ట్రక్కుల్ని పోలీసు వాళ్ళు సేఫ్గా వాళ్ళు రీచ్ అయ్యే ప్లేస్కి పంపిస్తున్నారంటే ఎక్కడ మనం మైనస్ అవుతున్నాం? మన కోసం మనం వక్ఫ్ బోర్డు లాంటి చట్టాలని సోనియా గాంధీ టైంలో ఇట్లా రాయిపించుకున్నారన్నయ్య. వక్ఫ్ బోర్డ్ ఎంత వరస్ట్ చట్టం అంటే, నువ్వు కొనుక్కున్న భూమి కూడా వాడు వచ్చి జస్ట్ ఒక ప్రింట్ మీద వచ్చి నాదంటాడు. నువ్వు ఒక ఏమంటారు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు, నువ్వు ఒక హిందూ అడ్వకేట్ని పెట్టుకోవడానికి లేదు, నీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసినాడు ఒక తుర్కోడు, నువ్వు వెళ్ళాల్సిన వక్ఫ్ బోర్డు మొత్తం తుర్కోళ్ళే ఉంటారు, ఇప్పుడు నువ్వు పెట్టుకోవాల్సిన అడ్వకేట్ కూడా వాదించాల్సిన వాడు కూడా తుర్కోడే. నువ్వు కష్టపడి సొమ్ము దాచుకొని ఒక 100 గజాలు కొనుక్కుంటే నువ్వు ఎవరి దగ్గర పోయి బతిమాలాలనే? దిస్ ఈజ్ వై మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇండియా. పొలిటికల్ సినారియోస్ వక్ఫ్ బోర్డ్ లాంటి చట్టాలని యాక్ట్లను వాళ్ళు తెచ్చుకోగలిగినారంటే దట్ ఈస్ అ యూనిటీ. రేపు భారతదేశం అంతా వక్ఫ్ బోర్డ్ అంటాడు. అంబానీ యాంటిలాని కూడా వక్ఫ్ బోర్డ్ కింద క్లెయిమ్ చేసుకున్నారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వక్ఫ్ బోర్డ్ కింద క్లెయిమ్ చేసుకున్నారు, తెలంగాణ అసెంబ్లీని వక్ఫ్ బోర్డ్ కింద క్లెయిమ్ చేసుకున్నారు, ఇప్పుడు పార్లమెంట్ని వక్ఫ్ బోర్డ్ కింద క్లెయిమ్ చేసుకోబోతున్నారు, రాష్ట్రాలని వక్ఫ్ బోర్డ్ కింద వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకొని పోతున్నారు. అలాంటి చట్టాలని కాన్స్టిట్యూషనల్ పరంగా భద్రపరిచింది ఎవరు? రాజకీయ వీళ్ళు కాదా? అభయహస్తం ఇచ్చింది ఎవరికి? మొండి చేయి చూపిస్తుంది ఎవరికి? మనం ఇవన్నీ గమనించకుండా మన అత్తెలివి వాళ్ళు ఇలాంటి ప్లేస్లోనే జస్ట్ ఒక సింపుల్ విషయం అన్నయ్య, లక్షలాది మంది హిందువుల్ని చంపేశారు. అవును, ఈ గడ్డ మీద లక్షలాది మంది హిందువుల మీసాలు తీసేసి టోపీలు పెట్టేసి ముస్లింలుగా మార్చేశారు. లక్షలాది మంది హిందువుల అమ్మాయిల్ని రోడ్ల మీద నగ్నంగా తీసుకొని వెళ్ళి బజార్లో అమ్మి వాళ్ళని రేపులు చేసి వాళ్ళ మొగుల్ని చంపేసి వాళ్ళ శవాల ముందే వీళ్ళని మానభంగం చేశారు. బతుకమ్మ ఆడడానికి బయటకు వస్తే గుడ్డలు కూడా తీసి బతుకమ్మ ఆడిచ్చారు. అలాంటి వెళ్తూ ఎవరికి ఏ ఆడ నచ్చితే దాన్ని తీసుకొని పోయి అంతఃపురంలో పెట్టుకునేవాళ్ళు. తను ఎటు పోయిందో ఏమైపోయిందో కుటుంబానికి తెలియని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో రజాకార్ల పాలనలో మనం బతికితే అంత నీచమైన నికృష్టమైన పాలన అలాంటి వ్యక్తి అందిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆపరేషన్ పోలో నిర్వహించి దీన్ని పాకిస్తాన్లో కలుపుతాను కానీ భారతదేశంలో కలపనన్న రజాకార్ మెడలు వంచి, నిజాం మెడలు వంచి మనల్ని భారతదేశంలో యాజ్ అ పార్ట్ చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చిస్తే నెహ్రూ గారు వచ్చి వీడిని గవర్నర్ని చేశాడు. ఇదే ఈ 4 స్టేట్స్కి. ఒక్క దొంగతనం చేస్తే ఫైన్, ఒకరిని చంపితే జైలు శిక్ష, ఒకరిని మానభంగం చేస్తే ఉరి శిక్ష. ఇవి విధించిన వాళ్ళు లక్షలాది మందిని ఇంత ఇబ్బంది పెట్టిన నిజాం రజాకార్ని ఏం చేయాలి? కాంగ్రెస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ కదా, ఫర్ ఇండిపెండెంట్ ఇండియా నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ. ఏమైంది? ఏం చేశాడు? ఒక్క దెబ్బ కాదు కదన్నయ్య, చీమ కూడా కుట్టనివ్వలే వాడికి. విత్ ఫుల్ ప్రొటెక్షన్ గవర్నర్ని చేశాడు. దరిద్రుడు ఇంకో 20 సంవత్సరాల వరకు గవర్నర్గా పరిపాలించాడు విత్ ఆల్ ఎమ్యూనిటీస్. లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఫండింగ్ ఇచ్చింది వీడు. ఇక్కడ నుంచి తినడానికి గతి లేక నీటికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో బిడ్డని ప్రసవించాలంటే ఒక పూట దీన్ని 2 పూటలు పస్తులున్న కడుపుతో ఉన్న మహిళలు బతికిన నిజాం పరిపాలన గడ్డ ఇది. ఇలాంటి వాళ్ళ చరిత్రని తిరగజూసి వీళ్ళు ఏం చేశారు మన భారతదేశానికి, మన జాతికి ఏం చేశారు వీళ్ళు, మన సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేయడానికి ఏం చేశారు, మన ధర్మాన్ని అంతమొందించడానికి ఏం చేశారు, ఇన్ని తెలుసుకొని ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించాలన్నయ్య. ఇది ఈరోజు నీకు ఇచ్చిన 500 రూపాయలు 1000 రూపాయలు కాదు, రేపొద్దున వచ్చే తరాలు, వాళ్ళ భవిష్యత్తు. అరే నీదే ముందు జట్ నువ్వు ఇంకొక 60 సంవత్సరాలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, సస్తో షుగర్ వచ్చి బీపీ వచ్చేదో ఒకటి వచ్చే తరాలు. నేను ఇప్పటికీ అదే ప్రశ్నిస్తున్నాను. పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు అక్కడ నుండి హిందువులందరినీ ఇక్కడికి తరిమేస్తే పాకిస్తాన్ వాళ్ళు, మరి ఇక్కడ ఉన్న ముస్లింలని ఎందుకు మన యాన్సిస్టర్స్ తరిమి కొట్టలే? మన తాతలు ముత్తాతలు తురకోడు కనిపిస్తే తొక్క తీసేటట్టు ఉరికిచ్చి పాకిస్తాన్ బార్డర్ వరకు తరిమి కొట్టుండుంటే ఈరోజు హిందువుల ఆడవాళ్ళకి కానీ హిందువులకు కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు నువ్వు చేస్తున్న తప్పు రేపు వచ్చే తరాల మీద పడుతుంది. నువ్వు అంతకుముందు చేసే తప్పు ఇప్పుడు మా మీద పడుతుంది. మేము భరించాల్సి వస్తుంది సెక్యులర్ అన్న పేరు మీద. అరే మేము వినాయకుడు నిమజ్జనాలు చేసుకుంటాం, ఉత్సవాలు చేసుకుంటాం అంటే బైన్స, మన తెలంగాణ రాష్ట్రంలో ముదోల్ నియోజకవర్గంలో ఉన్న బైన్స 3 రోజుల పాటు విగ్రహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాళ్ల దాడి చేస్తే. వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి 11 రోజులు ఉత్సవాలు చేసుకుందాం అనుకుంటే నవరాత్రుల్లో 3 రోజుల పాటు దుర్గమ్మ విగ్రహాలు కానీ వినాయకుడి విగ్రహాలు ధ్వంసం చేశారు.
సంక్రాంతి వస్తే సకినాల్లో మూత్ర విసర్జన చేశారు, హిందువుల ఇళ్ళని తగలబెట్టేశారు. ఇప్పటికీ బైన్సాలో బిక్కుమంటూ హిందువులు బతుకుతున్నారు. అది మన తెలంగాణ రాష్ట్రం మన ముదోల్లో ఉంది ప్రాంతం. ఏం చేయగలుగుతున్నామని మనం? వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవడు మాట్లాడగలుగుతున్నాడు? వాళ్ళు కూడా చాలా బహిరంగంగా చేస్తారు. వాళ్ళకి భయం లేదు. నువ్వు మీడియాలో ఎంత క్లియర్ పిక్చర్ ఇచ్చినా కూడా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే వాళ్ళ వెనకున్న ఓట్ బ్యాంక్ హిందువులు కాదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేస్తారో వాళ్ళ నెక్స్ట్ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. హిందువులకి సపోర్ట్ చేస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటనే? హిందువులకి సపోర్ట్ చేసుకోలేకపోతే నేను అదే అంటాను, కష్టం మనవాడికి వచ్చిందా పగవాడికి వచ్చిందా కాదు, మన జాతికి వచ్చింది, మన సంస్కృతికి వచ్చింది, మన ధర్మానికి వచ్చింది. నీ ఇంట్లో ఆడపిల్ల మీద చెయ్యిబడి, నీ ఇంట్లో ఆడపిల్లని చెరబట్టి, నీ ఇంట్లో ఆడపిల్లని మానభంగం చేసే వరకు నీ కష్టం కనిపించదా? ఎక్కడో ఉన్న హిందూ అమ్మాయి మీద జరిగితే దాడి, అదొక న్యూస్ అంతేనా? ఎక్కడో మేము హిందుత్వం కోసం కొట్లాడుతుంటే అది న్యూసెన్స్. చాలామంది హిందువులు అదే మాట్లాడతారు. ఎందుకు ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు రోడ్డు మీద? కానీ రంజాన్ రోజు మ్యాట్లు వేసుకొని రోడ్డు మొత్తం బ్లాక్ చేసి బండ్లు పెట్టుకొని రోడ్ల మీద నమాజులు చేసుకుంటే అది న్యూసెన్స్ కాదా? వాళ్ళకి అన్నీ మూసుకొని యూటర్న్ తీసుకొని లాంగ్ రూట్లో కూడా పోతారు హిందువులు. నీ ఆలోచన, నీ బుద్ధి ఇప్పటికైనా మారకపోతే వచ్చే తరంలో ఆడపిల్లలు బొట్టు ఉండదు, బుర్కా మాత్రమే ఉంటుంది. మగవాళ్ళకి మూతి మీద మీసాలు పోతాయి, నెత్తి మీద పగడాలు పోయి స్కల్ క్యాప్లు వస్తాయి. ఇప్పుడు రాజకీయం వల్ల ఇన్ని జరుగుతున్నాయి కదమ్మా. ఒక కుంభమేళాలోనే ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న సగం జనాభా వచ్చేసింది, సగం కన్నా ఎక్కువ వచ్చింది అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 70 కోట్ల మంది హిందువులే వచ్చారు. అండ్ ఫారెన్ నుంచి కూడా ఎంతోమంది సాంప్రదాయాన్ని చూడడానికి వచ్చారు. ఇంత ఘనత, ఇంత ఓట్ బ్యాంక్ ఉంది ఇండియాలో హిందువుల పరంగా. కానీ తమిళనాడులో స్టాలిన్ అనే ఒక వ్యక్తి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో సనాతన ధర్మము డెంగ్యూ ఫీవర్ లాంటిది, దాన్ని తీసేయాలి లేదంటే సమాజం చెడిపోతుందన్నారు. అంటే అంత ఉన్నతమైన పొజిషన్లో ఉండి అంత ఓట్ బ్యాంక్ ఉందని తెలిసి కూడా ఇంకా ఇటువంటి మాటలు, స్టేట్మెంట్స్ సొసైటీకి ఇస్తుంటే, తమిళనాడు అనే ఒక ప్రాంతము గుళ్ళకి ఎంతో ఫేమస్. మరి అక్కడ ఉన్న వాళ్ళందరి జనాల మనోభావాలు ఏమవ్వాలి? దానికి ఏంటి అసలు? ద ప్రాబ్లమ్ ఇస్ దట్ అన్నయ్య, స్టేట్ వైజ్ పాలిటిక్స్ వేరే ఉంటాయి. మళ్ళీ ఆ స్టేట్లో కూడా మీరు పార్లమెంట్ సెగ్మెంట్స్లో రాజకీయాలు, స్ట్రాటజీస్ వేరు. ఒకటే స్ట్రాటజీని పట్టుకొని పార్టీస్ ముందుకు వెళ్ళలేవు. సో స్టాలిన్ అంతకన్నా ముందు వాళ్ళు రీజనల్ సెంటిమెంట్, లాంగ్వేజ్ సెంటిమెంట్ని బాగా రెచ్చగొట్టారు. చాలామందికి ఏంటంటే వాళ్ళే దేవుళ్ళు. చాలామందికి ఇర్రెస్పెక్టివ్, నువ్వు దేవుణ్ణి తిట్టకపో, అది వాళ్ళకి సంబంధం లేని విషయం. ఎందుకంటే చాలామంది హిందువులకి దేవుడు అనేది ఆ టైం బీయింగ్. అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు ఒక కోరిక ఉంది, ఓకే వెళ్దాం, ఏదో మొక్కు ఉంది వెళ్దాం, లేకపోతే ఏదో చేయాలి కదా చేసాం, ఇంతవరకే. మీరు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు, బట్ నేనేమంటున్నా అంటే వీ హ్యావ్ బైరి నరేష్ మన ఏరియాలో. అవును, వాడి పాటికి శ్మశానంలో ఉండాల్సిన వాడు. ఇంకా మీలాంటి ఛానల్స్ ఎన్నో పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అది ఇంటర్వ్యూ చేసేది ఒక హిందువే, రికార్డ్ చేసేది ఒక హిందువే, ఛానల్కి హెడ్ ఒక హిందువే. మన దౌర్భాగ్యం అది. వాడు పాపులర్, తిడితే ఏంటి ప్రజలు చూస్తున్నారు, కానీ తిట్టుకుంటూ కూడా చూస్తున్నారు కదా. ఛానల్కి వ్యూస్ కావాలి, తీసుకొస్తారు, ఇంటర్వ్యూలు చేస్తారు, వాడిని ఇంకా వైరల్ చేస్తారు. రీసెంట్లీ ఒక అఘోరి విషయం, ఆమె లిప్స్టిక్ చూస్తే అని చెప్పేయచ్చు, వెదర్ ఇట్స్ ఫేక్ రియల్ ఆర్ ఏంది అని చెప్పి. కానీ ప్రతి మీడియా ఛానల్ వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఉరుకులాడారు. పిఎం మోడీ అపాయింట్మెంట్ ఇస్తారు, అఘోరి అపాయింట్మెంట్ ఇస్తుంది, ఎవరిది తీసుకుంటారు అంటే అఘోరిదే కావాలనే స్టేజ్కి వెళ్ళిపోయి మీడియా ఛానల్స్. ఎవరిదన్నా తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల ఆలోచనని మార్చగలిగే కెపాసిటీ, ప్రజలకి నిజాలని చెప్పే కెపాసిటీ ఒక్క మీడియాకి మాత్రమే ఉంది. మీడియా ఇస్ సో పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. మీడియా మీరు ఏం చూపిస్తున్నారో ప్రజలు దానికి వాళ్ళు మౌల్డ్ అవుతారు, వాళ్ళు దాన్ని నిజమని నమ్ముతారు, వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే దాన్ని ఒక లైఫ్ స్టైల్గా మార్చుకుంటారు. చాలామంది సనాతన ధర్మం మూఢనమ్మకము, అంటరాంతరం ఉంది, సతీసాగమం ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ వచ్చింది మీడియా నుంచే. త్రూ న్యూస్ పేపర్స్, ప్రింట్ మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియా ఏదైనా కూడా మీడియా ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అసలు ఏ స్క్రిప్చర్స్లో కూడా దాని గురించి లేదు. కానీ మీరు ఒకటికి 10 సార్లు చెప్పడం వల్ల అది నిజమే అని ముద్ర వేసేసారు చాలామంది రాజకీయ నాయకులు. దీన్నే స్ట్రాటజీ మేకింగ్ అంటారు.
ఓకే. ఇలాంటి స్ట్రాటజీస్ చేస్తూ వాళ్ళకి మనోభావాలు దెబ్బతీయడం మ్యాటర్ కాదన్య. హిందువులలో ఉన్న ఒక విషయం ఏంటి అంటే వాళ్ళు దేనైనా తెలుసుకోవాలనుకుంటారు, అందుకనే ఫాలో అవుతారు మీడియాని. వాళ్ళు ఫాలో అయిన మీడియా ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. సనాతన ధర్మం ఒక చీడపురుగు అంటే తమిళనాడులో చాలామంది అది చీడపురుగు అని చెప్పి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ దీంట్లో కూడా ఒకటి చెప్పాలమ్మా, అంటే స్ట్రాటజీస్ చేసేటప్పుడు మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నయ్య, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే జస్ట్ వ్యూస్, లైక్స్, ఏదో వైరల్ అవ్వడానికో ఏదో టాపిక్స్ తీసుకొని రావాలి కాబట్టి, లేకపోతే కాంట్రవర్సీ చేస్తేనే రేటింగ్ పెరుగుతుందనో, ఇవన్నీ మీడియా ఛానల్స్ ఎప్పుడైతే ఫోకస్ చేశాయో ఎక్కువ ఎఫెక్ట్ పడింది మన ధర్మానికి అన్నయ్య. ఖచ్చితంగా నా మనుస్మృతిలో కానీ లేకపోతే నా ధర్మంలో కానీ మీరు 100 లూప్ హోల్స్ చూపించి ఇది అంటున్నారు, విచ్ ఆర్ నాట్ దేర్, క్రియేటెడ్. ఓకే, దాన్ని నేను సమాధానం చెప్పుకుంటా. కానీ అదే ఇస్లాంలో రిటర్న్ వర్సెస్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బుక్ ఓపెన్ చేసి ఎన్ని అంటే ఒక మనిషిగా కూడా ఆలోచించని స్టేజ్లో ఉన్న వర్సెస్ చాలా ఉన్నాయి. నేను చూపించి దాంట్లో ఉన్న ఫాల్ట్స్ నేను చెప్తాను. ఎన్ని మీడియా ఛానల్స్ దాని మీద ఫోకస్ చేశాను. ఇఫ్ సనాతన ధర్మాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, అందులో ఉన్న లూప్ హోల్స్ నువ్వు బయటకు తీసుకొస్తున్నావు, అలా ఉంటే మానవ సమాజానికి మంచిది కాదు, ఈ జనరేషన్ మంచిది కాదు అని చెప్పి మాట్లాడుతున్నావు. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి లూప్ హోల్స్ ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. వై ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ అండ్ క్వశ్చన్? దమ్ము లేదు. ఏమైపోయిందంటే అన్నయ్య, మన ధర్మం, మన కాస్ట్, పాలిటిక్స్, విభజన, టెంపుల్స్, ఇవన్నీ కూడా మార్కెటింగ్ అయిపోయింది. జస్ట్ మార్కెటింగ్ పర్పస్ అండ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అంతే. ఇప్పుడు మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి మన ధర్మం పనికొస్తుందనే స్టేజ్కి మీడియాని తీసుకెళ్ళింది. ఇది BBC స్టార్ట్ చేసింది, హిందూ టైమ్స్ స్టార్ట్ చేసేది నేషనల్ లెవెల్లో. అది ఇప్పటికీ చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ కంటెంట్ని పట్టుకొని ప్రతి యాంకర్ ఎదుర్కొన్న కూర్చొని సనాతన ధర్మాన్ని ప్రశ్నించే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో మేబీ ఐ రిక్వెస్ట్ ఏ మీడియా హౌస్ అయినా కూడా మీరు సనాతన ధర్మాన్ని ఎంత మంచిగా క్వశ్చన్ చేసి మంచి విషయాల్ని బయటకు తీసుకొద్దాము అని అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇస్లాంని కూడా క్వశ్చన్ చేయండి, క్రిస్టియానిటీని కూడా క్వశ్చన్ చేయండి. ఎవరో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏదో గడ్డాలు పెంచుకొని మాస్క్ అది క్యాపులు పెట్టుకొని ఏదో టైంపాస్కి వచ్చి ఫేమస్ అవుదామని చెప్పి మాట్లాడే వాళ్ళని కాదు. నిజమైన మదర్సాలో నుంచి మౌల్వీల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అడగండి ఈ వర్స్కి ఏంటి అర్థము అని. లెట్ దెమ్ ఆన్సర్ అండ్ అప్పుడు చూద్దాం. అది నిజమైన సెక్యులరిజం, అది నిజమైన ఈక్వాలిటీ నేను నా సమాజంలో యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇక్కడ పొలిటీషియన్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక పొలిటీషియన్ స్ట్రైక్ అయ్యారమ్మా. అంటే చాలామంది ఉండొచ్చు, నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఆయన ఒకప్పుడు ఆయన హిందూ, కానీ మీరు అన్నట్లుగానే ఓట్ బ్యాంక్ని చూసి వేరే రిలీజియన్కి చేంజ్ అయ్యి దానిలో గెలిచడానికి ఆ పద్ధతిని తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఇట్లా ఎంతమంది పొలిటీషియన్స్ ఉంటారు పాలిటిక్స్లో అని. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. నేను పాలిటిక్స్లో చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ పార్టీకైనా అధికారం కావాలి, వాళ్ళు ఏం చేయాలనుకున్న అధికారం కావాలి. పైన ఉన్న లేయర్ అంటే 3 layers డివైడ్ చేస్తే పైన ఉన్న వాళ్ళు డెసిషన్ మేకర్స్, మెయిన్ పీపుల్ పార్టీకి. ఇన్ మిడిల్ యూ విల్ హ్యావ్ ఆల్ ద సపోర్టింగ్ లీడర్స్, అది స్టేట్ ప్రెసిడెంట్సా, దానికి సంబంధించిన ఎమ్మెల్యేసా, ఎంపీసా, మినిస్ట్రీ, ఇది క్యాడర్. కింద అంతా కార్యకర్త క్యాడర్ ఉంటుంది. అండ్ వీటికి సపోర్ట్ ఎనీవేస్ ఓట్ బ్యాంక్ మనకు కావాల్సింది, ప్రజల సపోర్ట్. ఒక పొలిటికల్ పార్టీ ఒక ఎజెండాతో వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అది దట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్కి ఎజెండా ఏంటి అని అంటే దే వాంట్ టు డెస్ట్రాయ్ ఇండియా, భారతీయ సంస్కృతి డిస్ట్రాయ్ చేయాలని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ పై నుండి ఉన్నదే తతంగం. వాళ్ళు ఎవ్రీ సింగిల్ టైం స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఇన్ని ఫేస్ చేసిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత కూడా ప్రజలు ఇంకా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీస్ మార్చుకుంటూ వస్తున్నారు. అలా ఏ పార్టీ అయినా అంతే అన్నయ్య, ఏ పార్టీ అయినా అంతే. అందులో కూడా అంతకుముందు నేను లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్, తెలంగాణ రీజియన్లో అంతకుముందు టీడీపీ ఉంది. అవును, చాలా పవర్ఫుల్ టీడీపీ ఉండింది. ఇప్పుడు మీకు టీడీపీ ఎక్కడైనా కనిపిస్తుందా? అదే ప్లేస్లో టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ ఎక్కడి నుంచి వస్తుందని అసలు? టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, గెలిచిన వాళ్ళు, మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వేరే పార్టీస్ నుంచి, టీడీపీ నుంచి వచ్చారు. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్లో తర్వాత ఇప్పుడు మళ్ళీ మారారు కదా టీఆర్ఎస్ నుంచి. ఎందుకు మారుతున్నారు? దే జస్ట్ నీడ్ పవర్ అంతే. వాళ్ళకి ఏం ఎజెండాస్ లేవు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మీకు చదువు ఇస్తాం, విద్య ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఇల్లు కడతాం, బియ్యం ఇస్తాం అంటారు. ఆ టైంకి ఏదైనా ఫ్లో ఉంటుంది, ఏదో ఒక పార్టీ వేవ్ నడుస్తుంది, పోతారు, పిచ్చోళ్ళ లెక్క గొర్రెల్లాగా ఓట్లేసి వస్తారు. బట్ దే డోంట్ థింక్.
అరే వీడు 5 ఏళ్ల క్రితం కూడా నా దగ్గరకు వచ్చాడు, అదే మట్టి రోడ్లో ప్యాంట్ అంతా మట్టి మట్టి అవ్వుకుంటూ వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి గడప దగ్గరకు వచ్చి అడిగాడు ఓటు. సరే వేసాం. 5 ఏళ్ళ తర్వాత కూడా అదే మట్టి రోడ్లో నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పటికి రోడ్డు అవ్వలేదు. 5 yearsకి కూడా రోడ్డు వేస్తామన్నాడు, రోడ్డు అవ్వలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఓటాడడానికి చూస్తున్నాడు. ఎవరైనా ఆలోచిస్తారని ఎలా? ఆలోచించరు. బికాస్ ఫర్ దెమ్ పాలిటిక్స్ డజంట్ మ్యాటర్. అది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. అందరూ అనుకునేది ఏంటంటే పాలిటిక్స్కి మాకేం సంబంధం, ఎవడో డబ్బున్నోళ్ళు లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఎవడికో బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు రాజకీయాల్లోకి వస్తాడు, ఏదో ఆ రోజు డబ్బులు పంచుతాడు, 2 నమస్కారాలు పెడతాడు, 2 స్పీచ్లు ఇస్తాడు, ర్యాలీలు తీస్తాడు, గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఏసీ కార్లలో పోతాడు, ముందు ఒక కాన్వాయ్లో వెళ్ళొస్తూ ఉంటాడు, లగ్జరీ ఎంజాయ్ చేస్తాడు. ఇంతే రాజకీయం ప్రతి ఒక్కళ్ళు అనుకునేది. కానీ రాజకీయం సమాజాన్ని, ప్రతి వ్యక్తిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఎవరు ఆలోచించరు. ప్రతి వ్యక్తి మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందని ఎవరు ఆలోచించరు. మనం బతుకుతుంది ఇదే దేశంలో. మన సెక్యూరిటీ అంటే ప్రాపర్ ఇంటర్నల్ సెక్యూరిటీ లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఉండగలుగుతామా ఆలోచించరు. ప్రైజెస్ హైక్ అయితే మనం బతకగలుగుతామా ఆలోచించరు. టాక్సేషన్ జరుగుతుంది ఎట్లా ఉంటుంది ఆలోచించరు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతుంటే మనం ఎట్లా సర్వైవ్ అవుతామో ఆలోచించరు. దీని ప్రతి దానికి చట్టాలు చేసే వాళ్ళందరూ రాజకీయ నాయకులు. ఎవరి నువ్వు చూస్ చేసిన రాజకీయ నాయకులు. నన్ను ఇనీషియల్ స్టేజెస్లో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశానండి అని చెప్తే, అవునా అంత చదివి రాజకీయంలోకి ఎందుకు వచ్చారని అడిగారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఓకే, రాజకీయాల్లో చదువులేని వాళ్ళు ఉంటారు, ఆ చదువులేని వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి మీద ఉంటారు, రాజ్యాన్ని వెళ్తారు, అంతేనా? అక్కడ వెళ్ళి వాళ్ళు చట్టాలు చేయాలన్నయ్య. దే హ్యావ్ టు మేక్ పాలసీస్ ఫర్ ద సొసైటీ. మన మంచి కోసము సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుందో వాళ్ళు ప్లాన్ చేసుకొని సార్ట్ చేసుకొని ఏ చట్టాలు ఉంచితే మంచిది, ఇప్పటికి ఆ చట్టాలు అవసరం లేదా, కొత్తవి ఏం యాడ్ చేయాలి. వాడికి కనీసం వాడి పేరు రాయడం వాడికి చేత కాదు. మా మల్లారెడ్డి వాడైతే ఆల్మోస్ట్ వేలుముద్ర టైప్. అట్లాంటి వాడిని ల్యాండ్ క్రూజర్లో తిరుగుతున్నాడు వాడు. రియల్లీ సర్ప్రైజ్ టు సీ. మళ్ళీ వాళ్ళకే పోయి మనం ఓటేస్తాం. తప్పెవరిది? సొసైటీ. ప్రజల్లో తప్పు పెట్టుకొని రాజకీయ నాయకులను ఎందుకు నిందించడం? అరే ప్రజల్లో మార్పు వస్తే రాజకీయ నాయకుడు ఆటోమేటిక్గా మారుతాడు. ఎవరి కోసం మారడనే? ఓట్లు కావాలి, వాడికి అధికారం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలి, లేకపోతే సీఎంని చంపైనా కూడా సీఎం కావాలి. ప్రతి రాజకీయ నాయకుడికి అధికారమే కావాలి. ఎవరైతే ఒక గోల్, అంబిషన్, చేంజ్ తీసుకొని రావాలని అంటారో ఇట్లా ఇలా మిగిలిపోతారు. ఈ స్టూడియోలో, ఇంకో స్టూడియోలో. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, మన ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి. రిలీజియన్స్తో బిజినెస్ చేసే వాళ్ళని చూసాము, పొలిటీషియన్స్ ఇట్లాంటి వాళ్ళని కూడా మనం గమనించాం. కానీ రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది. దీంట్లో ఒకటికి 90 మార్కులు వస్తాయి, కానీ ఇంకొకరికి 30 మార్కులు వస్తాయి. 30 మార్కులు వచ్చిన వాడికి సీట్ ఇస్తారు, కష్టపడి 90 తెచ్చుకున్న వాడికి సీట్ రాదు. కానీ 90 వాడు చెప్పొచ్చు, అవతల దాంట్లో 90 వచ్చిన వాడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు 30 వచ్చిన వాడికి ఇచ్చావు, ఎడ్యుకేషన్ వాళ్ళు ముందరికి వెళ్తారు కదా అని. దీనివల్ల సిస్టంలో చాలామంది రిజర్వేషన్స్ వస్తాయి, లేదా ఇదేంటి ఎడ్యుకేషన్ది మనకి అమౌంట్స్ వేస్తారు కదా, స్కాలర్షిప్స్ వస్తాయి, వీటన్నిటిని చూసుకొని స్కై ఫండ్స్ని చూసుకొని చాలామంది క్యాష్లు కూడా మారుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆంధ్రాలో వాళ్ళు క్రిస్టియానిటీలో ఉంటారు, బట్ సర్టిఫికేట్లో మాత్రం హిందూ, ఓసీ, హిందూ, బీసీ. ఎగ్జాక్ట్లీ, రాయడం కూడా అదే రాస్తారు. ఎప్పటికి అర్థం కాదు. అంటే ఏంటి, నీకు ఆశ ఉంది కానీ ఆ సమాజం పట్ల ఏం లేదా, నువ్వు బాగుపడాలి అంతేనా? సో దిస్ ఈజ్ వాట్ కాంగ్రెస్ హ్యాస్ డన్. ఒక్క చిన్న లాజిక్ అనే, ఒక చిన్న స్ట్రాటజీ. 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా చెక్కు చెదరకుండా, ఈవెన్ దో వీ నో అది కరెక్ట్ కాదు అని, స్టిల్ పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్ బేసిస్లో రన్ అవుతున్న ఒకటి రిజర్వేషన్. అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు చట్టాలు చేశారో మీరు ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పర్ కాస్ట్, ఐఎమ్ సారీ టు సే, ఇట్ ఈస్ జస్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో వీళ్ళని అప్పర్ కాస్ట్ అని చెప్పారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. బట్ నాకు ఎవడు అప్పర్ లేదు, లోవర్ లేదు, అందరూ మనుషులే. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓసీలకి వీళ్ళకేమో రిజర్వేషన్ లేవని, బీసీలకేమో కొంచెం పర్సెంట్, ఎస్సీ ఎస్టీలకి ఇంత పర్సెంట్ రిజర్వేషన్, వాళ్ళకి ఇలా ఉంది. చాలామంది డౌన్ అయిపోతున్నారు. అందుకే చాలామంది ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఈ రిజర్వేషన్ గోల్ అవన్నీ తట్టుకోలేక, జాబ్ సరిగా రాక, ఎంత చదువుకున్నా ఏం ఫాయిదా అని చెప్పి. పొలిటికల్లీ రిజర్వేషన్స్ని తీయడం ఇంపాసిబుల్ అని, నెక్స్ట్ ఇంపాసిబుల్. అది బీజేపీ ఉన్నా, అండ్ ఇప్పుడు మోడీ ఉన్నా, మోడీ తర్వాత యోగి తర్వాత ఇంకెవరు వచ్చినా రిజర్వేషన్స్ తీయడం కుదరని పని. అంటే నేను చెప్తున్నదే, మీరు వేసే ఒక ఓటు ఎన్ని జనరేషన్స్ని తగలబెట్టేస్తుంది అనేది ప్రూఫ్ ఇది. రిజర్వేషన్స్ ఆర్ ద ప్రూఫ్. రిజర్వేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్
సింపుల్ అన్నయ్య. ఇప్పుడు మీరు ఒక 30% రిజర్వేషన్ ఇస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 30% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 70% అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు అవునా? ఈ 30% రిజర్వేషన్ వాళ్ళకి ఏం చేస్తున్నారు, మార్క్స్లో కట్ ఆఫ్ ఇస్తున్నారు. లైక్ ఇప్పుడు 100 మార్క్స్కి జస్ట్ 40 తెచ్చుకుంటే నీకు సీట్ వస్తుంది అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, అండ్ మీకు 100కి 95 క్రాస్ అయితేనే సీట్ వస్తుంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్తున్నారు. నేనేమంటా అంటే రిజర్వేషన్లో మనం అమెండ్మెంట్ చేయొచ్చు. ఎట్లా, ఇప్పుడు ఒక 100% సీట్స్లో 100 సీట్స్లో మీరు ఒక 60 సీట్స్ నార్మల్గా ఉండి 40 రిజర్వేషన్లో పెట్టారనుకుందాం. ఈ 40 సీట్స్ మీరు రిజర్వ్ చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైతే రిజర్వేషన్ ఇచ్చారు కదా వాళ్ళకి మార్క్స్ తగ్గొద్దు. ఆ కాస్ట్లో 95 దాటిన వాళ్ళకి రిజర్వేషన్ సీట్ ఇవ్వాలి. ఇదే అమ్మ నేను కూడా కోరుకునేది. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒక ఎంబీబీఎస్ నీట్ రాశారు అనుకుందాం, వాళ్ళకి ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. తక్కువ మార్క్స్ వచ్చాయంటే తక్కువ నాలెడ్జ్ ఉందని అర్థం. సో వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు ఎంబీబీఎస్ చేసి తర్వాత డాక్టర్లు అయ్యి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు తక్కువ నాలెడ్జ్ ఉంటుందని కాదు కదా. నువ్వు 40 మార్క్స్ ఎందుకు కట్ ఆఫ్ పెట్టాలి అంటే వాళ్ళకి తక్కువ బుర్ర ఉందనా? కాదు కదా. దే ఆర్ ఆల్సో మెరిట్ స్టూడెంట్స్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్లేస్మెంట్స్ అనే కదా నువ్వు ఇచ్చింది. అప్పుడు వాళ్ళకి 95 అబవ్ వచ్చిన వాళ్ళకి, ఆ కాస్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తే అయిపోతుంది. సో ఎవరైతే తక్కువ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి ఇట్లా ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళు ఫర్దర్గా ఉద్యోగాలకు వస్తే ఎఫిషియన్సీ తగ్గిపోతూ వచ్చింది. అందుకే ఇండియాలో చాలా మటుకు మీరు ఏ వర్క్ స్పేస్కి వెళ్ళినా కూడా ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే రైట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ పాత్ దొరకక, అండ్ నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తెలివితో అబ్రాడ్ వెళ్ళి వేరే దేశాలని పోషిస్తున్నారు. అండ్ ఇండియా వైపు కన్నెత్తి కూడా ఇట్లా చూడట్లేదు, అట్లీస్ట్ వెనక తిరిగి చూద్దామని కూడా అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇది వాళ్ళు చేసిన పని. ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ దే వాంట్ అల్టిమేట్లీ డిస్ట్రాయ్ ద నాలెడ్జ్ అన్నీ. సో నాలెడ్జ్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఫస్ట్ నలంద యూనివర్సిటీ మన స్క్రిప్ట్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. తర్వాత నాలెడ్జ్ ఎవరిలో ఉంది, బ్రాహ్మణ్లో ఉంది. బికాజ్ వాళ్ళు వేదాలు అవి చదువుతారు, వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి. సో మెల్లగా బ్రాహ్మిన్స్ మీద ఒక థియరీ సృష్టించి మెల్లిమెల్లిగా స్ట్రాటజైజ్ చేసి ఇప్పుడు వాళ్ళని ఒక బూచిలాగా అందరికీ చూపించారు. స్లోలీ వాళ్ళని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారు. ఆ లేయర్ తర్వాత నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైతే సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ని చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరిని ఎట్లా కట్ ఆఫ్ చేశారు భారతదేశం నుంచి? రిజర్వేషన్. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ the next generation is నాలెడ్జ్ ని భారతదేశంలో నుంచి పీకేయాలి, జ్ఞానాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నాలు ఇవన్నీ. సో దిస్ డీప్ వాళ్ళ స్ట్రాటజీ అట్లా ఉంది. జస్ట్ ఏదో రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఏదో అప్లిఫ్ట్ చేయడానికి కాదు ఇవన్నీ చేసింది. టు డిస్ట్రాయ్ అవర్ కల్చర్. ఇట్స్ నాట్ జస్ట్ కల్చర్, ఇట్స్ ద ఇప్పుడు చూడండి అన్యం, యూజువలీ ఇప్పుడు రిసోర్స్ గురించి చెప్తారు. అంటే ఇప్పుడు ఏ కంట్రీకైనా కూడా రిసోర్స్ అనేది లైక్ ఇప్పుడు మీకున్న మినరల్స్, ఫారెస్ట్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ రిసోర్స్. అది న్యాచురల్ రిసోర్స్ మీకు ఉండేది. అది ఏ కంట్రీకి ఎక్కువ ఉంటుందో వాళ్ళు కొంచెం రిచ్. ఎందుకంటే అదంతా మన ఇప్పుడు మనకి ఫారెస్ట్ ఎక్కువ నేచర్ రిసోర్స్ ఉందని మనం ఏం చేస్తాం, వాటన్నిటిని కట్ చేయడము, ఫర్దర్ డెవలప్మెంట్ జరుగుతుంది. వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫర్దర్ డెవలప్మెంట్ జరుగుతుంది. మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, వి విల్ లైక్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగితే ఫర్దర్ డెవలప్మెంట్ అవుతుంది కదా. దేర్ ఈస్ అనదర్ రిసోర్స్ కాల్డ్ హ్యూమన్ రిసోర్స్. మనం కూడా రిసోర్సే మన దేశానికి. మన నాలెడ్జ్, మన మన వాట్ యు కాల్ మన పర్సనాలిటీ ఎట్లా ఉంది అది, అంటే క్యారెక్టర్, వాల్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద వే వి ఆర్ తో పాటు మన ఇన్కమ్, మన హెల్త్, అండ్ ఇక్కడ బర్త్ రేట్, డెత్ రేట్, లిటరసీ రేట్, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్కి ఇంపార్టెంట్. హ్యూమన్ రిసోర్స్ ఎక్కడైతే తగ్గుతుందో ఆ కంట్రీ చాలా డౌన్ అయిపోతుంది. సో ఈ లేయర్స్ని కట్ ఆఫ్ చేసేసారు చూసావన్య. ఇక్కడ ఏమైపోయిందంటే లిటరసీ రేట్ ఉంది, బట్ పీపుల్ హూ ఆర్ లిటరేట్ ఆర్ రియల్లీ ఇల్లిటరేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏమైపోయిందంటే వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ని తగ్గించారు భారతదేశంలో. అండ్ మన దేశంలో ఉన్న చాలా మటుకు ఎక్కడైతే ఫారెస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయో రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, వాటన్నిటిని కూడా మీరు తవ్వుకోండి, మీరు ఏమైనా చేసుకోండి అని సంవత్సరాల వరకు కాంట్రాక్ట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో సైన్ చేసి ఫారినర్స్కి ఇచ్చేశారు.
అమ్మ రీసెంట్గా మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్లో హెచ్సియు అనే ప్లేస్లో ఆ యూనివర్సిటీలో మొత్తం ఫారెస్ట్ని క్లియర్ చేసి 400 acres గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది. మూగజీవాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రకృతిని ప్రేమించమని ఎంతోమంది చెప్పారు, మన వేదాలు అప్పటి నుంచి కాకుండా సొసైటీలో ఉన్నప్పటి నుంచి కూడా. మరి ఇట్లాంటివి జరగడానికి కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని పొలిటికల్గా చూడాల్సిన అవసరం ఎక్కువ ఉందన్నయ్య. దీన్ని స్పిరిచువల్గా కానీ లేకపోతే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంటలిస్ట్లా కానీ మనం చూడడానికి లేదు. ఓకే, ఇక్కడ వెనుకొన్న పెద్ద రీజన్ ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి చాలా అతి కష్టం మీద సీఎం అయ్యాడు. ఆయనకు కూడా తెలియదు ఆయన సీఎం అవుతాడని, బట్ చాలా ఖర్చు అయింది పాపం ఆయనకు సీఎం అవ్వడానికి. నెక్స్ట్ టైంకి ఆయన సీఎం అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ టైం ఎవరు కాంగ్రెస్ ఓటేయడానికి అవకాశం లేదు. అండ్ కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డికి ఫర్దర్గా మినిస్ట్రీస్ కానీ లేకపోతే ఆయనను సపోర్ట్ చేసి పొలిటికలీ ఏం ఉండదు ఫ్యూచర్లో. ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఆయన చేసేది ఏంటంటే ఎట్లయినా గవర్నమెంట్ ఫామ్ అవ్వదు, ఇప్పుడు ఎంత వ్యతిరేకత అయినా రాని. 400 ఎకరాలు ఇన్ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్, లక్షల కోట్ల రూపాయల వాల్యుయేషన్. వాడి చేతిలో అధికారం ఉన్న టైంలో ఇదన్నీ ఎన్నైనా గొడవలు చేయని ఎన్ని చేస్తారని మహా అయితే ఈరోజు ధర్నా చేస్తారు, రేపు మీడియాలో ఇస్తారు. 3వ రోజు వేరే హెడ్లైన్స్ దొరికితే బ్రేకింగ్ న్యూస్ దొరికితే మీడియా వాళ్ళని హెచ్యూని పక్కన పడేసి వాళ్ళు కొట్టుకుంటూనే వెళ్తారు. వాళ్ళకి అవన్నీ క్లియర్ చేయడానికి ఇంకో 1 year 1.5 year టైం పడుతుంది. అవన్నీ క్లియర్ చేసి అవన్నీ మూవ్ చేసి వెంచర్స్ చేసి అమ్మడానికి చాలా టైం పడుతుంది. ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి ఆ భూములు అమ్మడానికి దాంట్లో వాల్యుయేషన్ తీసుకోవడానికి దే టేక్ టైం. మీడియా వాళ్ళకి అంత టైం లేదుగా, స్టూడెంట్స్కి కూడా అంత టైం లేదుగా, పొలిటికల్ పార్టీస్కి కూడా అంత టైం లేదుగా. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మీరు వేస్తున్నారు, 2-3 days మాట్లాడతారు, 4th day ఇంకో అఘోరి వస్తుంది, లేకపోతే ఇంకొక బాబా వస్తాడు, లేకపోతే ఇంకో ఏదో వైరల్ థింగ్ వస్తుంది, లేకపోతే ఇంకొక ఏమంటారు వంటలు చేసుకుని అక్క వస్తుంది. మీరు వాళ్ళ వెంబడి పరిగెడతారు. మీడియా హ్యాస్ నో టైమ్ టు ఫోకస్ ఆన్ అన్ ఇష్యూ అంటిల్ ఇట్ గెట్ సాల్వ్డ్. పట్టించుకోదు. రాజకీయ నాయకులు ఆ టైంకి ఇష్యూ వచ్చింది, మేము దీన్ని ఖండిస్తున్నాం, ఖండాలుగా ఖండిస్తున్నాం చెప్తారు. అది కూడా మీడియా పరంగా చెప్తారు, వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ ఈరోజు ధర్నా చేస్తారు, రేపు ధర్నా చేస్తారు, ఎల్లుండి ఎగ్జామ్స్ వస్తాయి, సెమిస్టర్స్ వస్తాయి, ప్రాక్టికల్స్ వస్తాయి. అలా జీవితం, అలా సర్టిఫికేట్ కావాలి. ఫారెస్ట్లు ఎట్టుపోతే ఏంది, ఉద్యోగం చేసాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇట్లా అయింది, రేపు ఓటు అయ్యొద్దు అనుకుంటాడు. 5 years వాళ్ళ చేతిలోనే గవర్నమెంట్ ఉంది. 400 acres ఆఫ్ ల్యాండ్ వాడు వెంచర్లు చేసుకొని ఇండస్ట్రీస్కి దానికి వాడు ఇచ్చేస్తే వాడి మూట వాడు సర్దుకుంటాడు. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ లాజిక్ అండి. రేవంత్ రెడ్డి ఈజ్ అప్లయింగ్ అంతే సింపుల్. రేవంత్ రెడ్డి కళ్ళు ఎక్కడ పైసా ఉందో అక్కడ స్కాన్ చేస్తాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా దానికోసమే. సో దీన్ని మనం ఒక పర్యావరణ సంరక్షణ లేకపోతే ఏమంటారు మూగజీవుల గురించి అంత మనుషుల గురించి ఆలోచించే తీరిక లేదు రేవంత్ రెడ్డి గారికి. మూగజీవాల గురించి ఆలోచించేంత తీరిక అసలు ఉండదు అయ్య గారికి. ఓకే, ద సింపుల్ థింగ్ ఇస్ నెక్స్ట్ టైం ఎట్లయినా గవర్నమెంట్ రాదు. నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చినా ఈయనెవడు దేకడు, పట్టించుకునేటోడు ఉండడు, పక్కన పెట్టేస్తారు. కనీసం స్టేట్ ప్రెసిడెంట్ కాదు మండల్ ప్రెసిడెంట్ పోస్టులు విత్ ఇన్ ద పార్టీ ఇవ్వరు. ఎమ్మెల్యే గారు టికెట్లు రావు, కనీసం సర్పంచ్ టికెట్లు కూడా రావు. వీడు సర్దుకోవాలి. సీఎం అవడానికి చాలా ఖర్చు పెట్టాడు కదా, చాలామంది ఒప్పించాల్సి వచ్చింది, చాలామందికి బ్యాగులు పంపించాల్సి వచ్చింది. 400 ఎకరాలు అమ్ముకుంటే ఆ డబ్బంతా ఒకసారి చూడడానికి కూడా కళ్ళు సరిపోవు. రేవంత్ రెడ్డి నీడ్స్ మనీ అండ్ దానికోసం పవర్ యూజ్ చేస్తున్నారు. అండ్ దాన్ని మనం సంరక్షించాలి అని అనుకుంటే అది ఎవరి తరం కానిది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. నువ్వు వెళ్ళి ధర్నాకు కూర్చుంటావు, పోలీసు వాళ్ళు వస్తారు, గుంజుకుపోతారు. ఒకరోజు వీడియో వస్తుంది మీడియా వాళ్ళకి, వైరల్ అవుతుంది, సేవ్ హెచ్యూ #SaveHU ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. రేపు పొద్దున పైన నేషనల్ వాళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తూ ఏవో రీట్వీట్లు పోస్టులు పెడతారు. 4వ రోజు ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉంది, రేపు టెంపుల్స్ ఫ్రీ యాక్ట్ ఏదో నడుస్తుంది పార్లమెంట్లో. వాళ్ళు దేశవ్యాప్తంగా సెక్యూరిటీ బేసిస్లో డిస్కస్ చేయాల్సిన మస్తున్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఒకరికి ఓటు వేస్తున్నారంటే బతుకులు ఏడికి దిగజారుతాయి. ఒక్కడి స్వార్థం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. అది ఒక్క రేవంత్ రెడ్డి గారి స్వార్థం వల్ల. ఏం పరిపాలన నడుస్తుందనే? గవర్నమెంట్ ఫామ్ అయ్యే సంవత్సరం అవుతుంది, దగ్గర ఏం పరిపాలన చేస్తున్నాడు? ఒక్క బస్సు ఫ్రీ పెట్టాడు. నెక్స్ట్ అల్ట్రా లగ్జరీ బస్సెస్ లేకపోతే ఏదో డీలక్స్ బస్సెస్ అని వేసాడు, సమ్ గ్రీన్ బ్లూ కలర్ షేడ్లో. అందులో టికెట్ ఫ్రీ కాదు, ఓన్లీ రెడ్ అండ్ వైట్లో అంతకుముందు ఉన్న బస్సెస్కి మాత్రమే ఫ్రీ. ఆ నెంబర్ తగ్గించేసి వీటికి రెడ్ పెయింట్లు తీసి గ్రీన్ పెయింట్లు వేసి అందులో అల్ట్రా డీలక్స్ అని పెట్టి అందులో ఫ్రీ ఇవ్వట్ల సంవత్సరానికే. ఏమనుకుంటున్నారు అన్నయ్య? రాజకీయం ఇది, అందులో కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం. 1కి 10 పార్టీలు మారిన గోడ మీద పిల్లి చేస్తున్న రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో మారవా? అట్లనే ఉంటాయి.
400 ఎకరాలు అమ్ముకు దొబ్బి ఆ పైసలన్నీ తీసుకొని ఏదో ఫారిన్లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు. ఈడు కాకపోతే సిబిఐ ఐటీ ఏమంటారు ఈడీ దాడులు చేస్తామని నోటీస్ ఇచ్చే లోపు వాడు ఫారిన్లో హ్యాపీగా సిగరెట్ తాగడం మందు హ్యాపీగా బిందాస్ ఎంజాయ్ చేస్తాడు. ప్రాపర్టీ లాస్ అయింది ఎవరికి? నేచర్ ఎఫెక్ట్ అయింది ఎవరికి? రేపు టెంపరేచర్స్ పెరిగి భూమిలో వాటర్ భాగం బతికేది ఎవరు? మనమే కదా. మనమైతే వెళ్ళిపోలేం కదా వాళ్ళ ఫ్లైట్లు పట్టుకొని. ఓటేసే ముందు నీ నాయకుడు ఎవడు, ఎవరికి ఓటేస్తున్నాం, వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బీకుతాడు ఆలోచించి వేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్టే. అరే సిగ్గుండాలనే మనకి. తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు 369 మందిని ఆన్ స్పాట్ కాల్చి చంపేసినారు. మన తెలంగాణ బిడ్డల్ని చంపేసినారు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి 10 ఏళ్లలో ఓట్లేసి మనం మళ్ళీ అధికారం ఇచ్చామంటే మనది బుద్ధి తక్కువతనం. మనం మర్చిపోతున్నాం మన చరిత్ర ఏంటి అని, మన పోరాటాలు ఏంటి, మన బిడ్డలు ఎందుకు ప్రాణత్యాగాలు చేశారు, ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది అని. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు కానీ ఇట్లాంటి దరిద్రులక మన తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం ప్రాణత్యాగం చేస్తుందని బిక్కుబిక్కుమని ఏడుస్తారు. ఎందుకు ఇచ్చింది మీకు తెలంగాణ? మరి వేస్ట్. అండ్ ఓవరాల్గా ఈరోజు చాలామంది యంగ్ జనరేషన్ని మనం చూస్తున్నాం. కాలేజ్ అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు, లేకుంటే స్కూలింగ్లో ఒక మంచి మెరిట్తో బయటకు వచ్చి ఇంకొక ప్లేస్కి వెళ్ళి చదువుకుంటారు. ఇళ్ళలో నేను గమనించింది ఏంటంటే, ఒక గుడికో ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దాము కుటుంబంతో అంటే రారు. అదే ఒక పబ్బుకో లేకుంటే ఒక సినిమాకో లేకుంటే ఒక ఫ్రెండ్స్ అందరు గ్యాదరింగ్ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ వెళ్ళి కూర్చుంటున్నారు. అంటే మన జనరేషన్లో మనం పాటించాల్సినది మేజర్గా ఫ్యామిలీ టైం ఆర్ ఫ్యామిలీ ప్రిన్సిపల్స్. వాటికన్నా అవుట్ సైడ్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. మరి ఇలాంటి యూత్కి మీరు ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను కూడా చూస్తున్నాను అమ్మా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా, లైక్ ఫేస్బుక్లో ఇప్పుడు అంటే రీల్స్ నార్మల్గా ఏం జరుగుతుంది చూస్తున్నా కూడా ఫస్ట్లీ కల్చర్ డిస్ట్రక్షన్ బాగా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే త్రూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ద సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనలేము. సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్ని కూడా ప్రతి వాళ్ళ అట్రాక్షన్ని గ్రాబ్ చేసుకోవడానికి వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఎవరో ఇక అందరూ అబ్బాయిలందరూ నన్ను చూసి ఇక పడి చచ్చిపోవాలి, ఇక నేనే ఐశ్వర్య, నేనే ఇలియానా, నేనే సమంత అనుకోవాలి. అసలు చూసి అబ్బా ఏం ఫిగర్ అనుకోవాలి. ఆడవాళ్ళల్లో ఇది ఒకటి స్టార్ట్ అయిందని. ఇట్ ఈస్ నాట్ లైక్ అంతకుముందు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంచెం కాలేజ్ వెళ్ళే అమ్మాయిల్లో ఇది ఉండింది. ఇప్పుడు స్కూల్ వెళ్తున్న అమ్మాయిలు కూడా న్యూడిటీకి బాగా అలవాటు అయ్యారని. అండ్ వాళ్ళకి కల్చర్ దీంతో సంబంధం లేదు, వాళ్ళకి ట్రెండ్తో మాత్రమే సంబంధం ఉంది. ఇప్పుడు రీసెంట్లీ ఒక సాంగ్ వైరల్ అవుతుంది, ముంబైకి రా ఏంటి ఆ సాంగ్ అని సంథింగ్, ఇక్కడికి నేను రాను ముంబై రాను ఏందని ఆ పాట ఏంది ఏదో ట్రెండ్ అవుతుంది. ముంబై పోయేటోళ్ళు ఎవరో మనకు బాగా తెలుసు. వి యూస్ టు కాల్ దెమ్ వాట్, ఏదో నేను ఇదికి రాను సంథింగ్, ఏదో ప్రైవేట్ ఏదో ఒక స్టెప్. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. పుష్ప 1లో ఒక ఊ అంటవా అది ఒక సాంగ్ వచ్చింది. చిన్న చిన్న పిల్లలు లోపల వేసుకోవాల్సినవి బయట వేసుకొని జస్ట్ ఫర్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. అది కన్న తల్లే వాళ్ళ రిలేటివ్స్కి గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. ఫస్ట్ వీడియో తీయడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి బ్రెస్ట్ కనిపించుకుంటూ, పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ, థైస్ కనిపించుకుంటూ, అండర్ఆర్మ్స్ కనిపించుకుంటూ, నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ ఏమైనా అంటే మా రైట్స్, అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు. మాకు హక్కులు లేవా, నువ్వెవరు చెప్పడానికి? చూపించుకో ఎవడు పాడైపోతుంది. అప్పట్లో అన్నయ్య నువ్వు అంటున్నావు ఇలా కూడా కాదు, ముసుగు వేసుకునేవాళ్ళు. నువ్వు రేపు పెళ్ళి చేసుకున్న తర్వాత నీ మొగుడికి నువ్వు ఏమిస్తున్నావు ఇంకా? ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్లో గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కి ఇవ్వడానికి ఇంకేం మిగుల్చుకోలేదు, ఇంక్లూడింగ్ వర్జినిటీ. ఐ హ్యావ్ టు సే దిస్. నాకేం మొహమాటాల్లాగా ఏం లేవని, అట్లీస్ట్ యూ డోంట్ సేవ్ యువర్ వర్జినిటీ. 10 మంది మగాళ్ళు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళలో మొదలైందన్నయ్య. ఒక్కసారి చూడాలన్నయ్య, అది కాదు ఫ్రీడమ్ అంటే. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదవాలి, ఒక్కసారి చదవాలి ఆవిడ లైఫ్ ఎలా ఉండిందని.
ఒక జిజాబాయి గురించి చదవాలి, ఒక డొక్కా సీతమ్మ గారి గురించి చదవాలి, ఒక అమ్మక్క గురించి చదవాలి. ఇంతమంది ఉన్నారని యూ కెన్ టేక్ ద ఇన్స్పిరేషన్ వేర్ 10 మందిలో ఒక మోటివేషన్ ఇస్తూ, అబ్బాయిలు కూడా తప్పలేదన్నయ్య, నేను రాసిస్తా నా అకౌంట్లో, నా హ్యాండిల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ 80,000 ఫాలోవర్లు ఉన్నారు, 75,000 ఫాలోవర్లు అబ్బాయిలే ఉంటారు నాకు తెలిసి. బికాజ్ ఐ నో ఉమెన్ డజంట్ సపోర్ట్ ఉమెన్, మెన్ డూ. ఐ రెస్పెక్ట్ మెన్ అ లాట్ ఇన్ దిస్ కేస్. అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడినవాడు ఒక్కడు లేడు నాకు చూపి. అదే వ్యక్తి అక్క అని మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడు. తప్ప వ్యక్తిదా అన్నయ్య? ప్రొఫైల్దా? నా ప్రొఫైల్కి వస్తే ధార్మికంగా అనిపిస్తుంది, హోమ్లీ నేచర్గా అనిపిస్తుంది, తను ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి మగాడిలో వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అసభ్యకరంగా మెసేజ్ చేయాలి అనిపించదు. బికాజ్ వాళ్ళకి నాలో అమ్మతనం కనిపిస్తుంది, ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఈ అమ్మాయిని చూడగానే దండం పెడదాం అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఇలా ఉండాలి అని చూస్తారు. కానీ అదే ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు దాన్ని ఆ అమ్మాయిని చూస్తే ఆడదానిలాగా అనిపించదు. సో వాట్ యు షో ఇస్ అదే వాళ్ళ మైండ్ సెట్. అబ్బాయిలు అనడానికి లేదన్నయ్య. ఫస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ గర్ల్స్. ఒక ఆడదానిగా ఉండి నేను అదే చెప్పగలుగుతా, ఆడదాందే మిస్టేక్. నీ ఒంపులు సొంపులు వయ్యారాలు మొగుడు ముందు పడు పోయి, ఓకే, ఇన్స్టాగ్రామ్లో వచ్చి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ సైజ్ 32 ఉండొచ్చు, 34 ఉండొచ్చు, 36 ఉండొచ్చు, అది నీ మొగుడికి అవసరం. మిగతా వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. లైక్స్, వ్యూస్, షేర్స్ రావాలి అంటే 10 మందికి అవసరమైనది ఏదైనా పని చేయి. ఆడవాళ్ళు ఎప్పుడు వరకైతే గడప లోపల ఉండండి అని నేను అన్నాను. నేను కూడా అలాంటి పర్సనాలిటీ కాదు, బయటకు వచ్చి ఏమైనా సాధించమని చెప్తా. బట్ నువ్వు సాధించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకు. ఓకే, ఎక్కడ ఎలా ఉండాలో ఫస్ట్ ఆడవాళ్ళు తెలుసుకుంటే మగవాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడ ఉండాలో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు వస్తారు. అండ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా స్లీవ్లెస్లు, గాగ్రాలు వేసుకుంటే ఎక్స్పోజర్, జుట్లు ఇరబూసుకొని మేకప్లు వేసుకొని, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నీ కల్చర్ని ఎలా ఉందో అంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసుకో. బట్ అక్కడ వచ్చి నువ్వు ఎక్స్పోజ్ చేస్తే ఎవడో వస్తాడు, కొంచెం ప్రశాంతంగా ఉందానరా, భక్తిగా ఉందని, దేవుడిని చూసుకుందాం, దేవుడిని ఆలోచిద్దాం, సడన్గా ఈ అమ్మాయిని చూస్తాడు, హీల్ గెట్ లాస్ట్. ఎనీ ఇండివిజువల్ విల్ గెట్ లాస్ట్ అన్నయ్య. అది ఈ అబ్బాయి ఆ అబ్బాయి సంబంధం లేదు. దట్ ఈస్ ద హార్మోన్, దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. ఆ శరీరం అట్లా తయారు చేయబడింది అంటే దానికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ శరీరం ఇట్లా తయారు చేయబడింది అంటే దీనికో ఫంక్షనాలిటీ ఉంటుంది. ద నేచర్ దట్ యూ విల్ యాక్సెప్ట్. మీరు నేను ఇలా కూర్చున్నామన్నయ్య, నేను చీర కట్టుకొని పద్ధతిగా వచ్చా, ధర్మం గురించి మాట్లాడుతున్నా, మీరు కూడా అంతే మర్యాదగా మాట్లాడుతున్నా. యూ జస్ట్ అజ్యూమ్ ఏదో ఒక వేరే సెలబ్రిటీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కానీ ఇండస్ట్రీ ఈజ్ వన్ బిగ్గెస్ట్, అంటే వాళ్ళ పోర్షన్ ఎక్కువ ఉంది ఇందులో. న్యూడిటీని ప్రమోట్ చేయడం కానీ, అన్నెసెసరీ డిజైన్స్ని అంటే క్లోతింగ్ని అది ఫ్యాషన్గా ప్రమోట్ చేయడం కానీ వాళ్ళది మెయిన్ మిస్టేక్ ఉంది. వాళ్ళు ఏదైనా అసభ్యకరమైన వస్త్రాధారణలో వచ్చి మీ ముందు కూర్చుంటే మీ ఫోకస్ ఎక్కడుంటుంది అన్నయ్య? యూ టెల్ మీ వేర్ ద ఫోకస్ విల్ బీ. ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఎందుకు అర్థం కాదు? మీరు సంస్కృతి సంప్రదాయాలు ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు పాటించండి, ధార్మికంగా ఉండండి. నేను జీన్స్లు టీషర్ట్లు వేస్తాను, ఐఎమ్ నాట్ సేయింగ్ నేను 24/7 శారీలో తిరుగుతా అనట్లేదు. బట్ ఐ డోంట్ ఎక్స్పోజ్ మై బాడీ ఎనీవేర్. నేను ఒక వెస్టర్న్ వేర్ వేసినా కూడా ఐ మేక్ ష్యూర్ దట్ ఐ లుక్ డిగ్నిఫైడ్. ఎవడైనా నన్ను చూస్తే అందంగా, బేసికలీ అందంగా ఉంది అనుకోవడం నేను అదే అనట్లేదు. బట్ చూడంగానే తప్పుడు ఆలోచనలు రాకుండా చేసేది మనలో ఉంటుంది అన్నయ్య. ఎగ్జాక్ట్లీ. యూ వేర్ చుడిదార్, యూ వేర్ జీన్స్ ప్యాంట్, యూ వేర్ స్కర్ట్స్, యూ వేర్ టీషర్ట్స్, నో ప్రాబ్లం. మంచిగా డిగ్నిఫైడ్గా నీట్గా అవతల వాళ్ళని చూడంగానే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వచ్చేలాగా. ఆ రెస్పెక్ట్ ఉమెన్ కావాలనుకోవట్లా. వాళ్ళకి ఏం కావాలంటే దే నీడ్ అటెన్షన్. దిస్ జనరేషన్ పీపుల్, ఆమె అంత ఎక్స్పోజ్ చేసింది 1 మిలియనే వచ్చింది కదా, నేను ఎక్స్పోజ్ చేస్తే 2 మిలియన్ వచ్చింది. అది వాళ్ళకు ఒక సర్టిఫికేషన్, అదో పెద్ద డిగ్రీ పిహెచ్డి లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ పేరెంట్స్ రోల్ కూడా ఇందులో చాలా ఉంటుందండి. ప్లీజ్ టీచ్ దెమ్ కల్చర్. ఇది మన కల్చర్ కాదు, ప్లీజ్ టీచ్ దెమ్ కల్చర్. బుర్కాలు ప్రెషరైజ్ చేసి మరీ వేపిస్తున్నారు. మీ పిల్లలకి వేయించాల్సిన అవసరం లేదు చీరలు, బట్ అట్లీస్ట్ దేర్
వాళ్ళు బయటకు వెళ్తే డిగ్నిఫైడ్గా వెళ్ళేటట్టు చూసుకోండి. డోంట్ గ్రాబ్ అటెన్షన్. అవసరం లేదు. నీ హస్బెండ్కి ఇంకేం మిగులుస్తావు? నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఎవడు పెళ్లి చేసుకున్నా నాశనమే అయిపోతాడు. ఈ జనరేషన్లో ఎక్కువ నాశనం అయిపోయేది అబ్బాయిలనే, అది అమ్మాయిల వల్లనే. అండ్ పబ్ కల్చర్ ఇవన్నీ, ఫ్రెండ్స్ ఒక్కడుంటాడు చెడగొట్టేవాడు. ఒక జనరేషన్లో ఎలా ఉండదంటే అన్నయ్య, ఇప్పుడు క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళో ఇద్దరు చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు మిగతా 48 మెంబర్స్ ఆ 2 మెంబర్స్ చాలా దూరం పెట్టేవాళ్ళు. లైక్ వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు వస్తే వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి తింటున్నారు అనుకోండి, వాళ్ళు వస్తే వెళ్ళిపోయేవాళ్ళు. మాట్లాడేవాళ్ళు కాదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యాబ్సెంట్ అయితే నోట్స్ ఇచ్చేవాళ్ళు కాదు, హెల్ప్ చేసేవాళ్ళు కాదు, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళు కాదు, చాలా దూరం పెట్టేవాళ్ళు. ఆ పర్సన్ ఎందుకు దూరం పెడుతున్నారని తెలుసుకొని, అచ్చా నేను ఇలా బిహేవ్ చేస్తున్నా, నా యాటిట్యూడ్ కరెక్ట్ లేదు, నేను ఇట్లా రాంగ్ ఉన్నా కాబట్టి నన్ను దూరం పెడుతున్నానని గిల్ట్తో తను సరి చేసుకొని పర్సనాలిటీని మంచిగా డెవలప్ చేసుకునేవాళ్ళు. అండ్ స్లోలీ సొసైటీ యూస్ టు హెల్ప్ అన్ ఇండివిజువల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు ఎట్లా తెలుసా అన్నయ్య, ఆ ఒక్క వ్యక్తి చాలు 50 మందిని పాడు చేయడానికి. ఏంటి నువ్వు తాగవా? బీర్ కూడా తాగవా? ఇంకోటి రీసెంట్లీ వచ్చింది అన్నయ్య, నేను మర్చిపోయాను. బట్ ఏంటిదన్నయ్య అది? బీర్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ అది, కాకపోతే బీర్ లాగానే ఉంటుంది. నాకు గుర్తుంటుంది ఆ పేరు కానీ ఐ ఫర్గాట్. అది కూడా తాగవా? అందులో ఆల్కహాల్ ఉండదు. రైట్, బ్రీజర్. నైట్ అయితే రిఫ్రెష్మెంట్ కావాలి అని అంటే దే నీడ్. పబ్కి రావట్లేదా? న్యూ ఇయర్ అవ్వగానే పబ్ పార్టీ కల్చర్, వెస్టర్న్ కల్చర్, ఫైన్. ఎందుకు తీసుకోవడం ఇక్కడ? అదే ఉగాది పచ్చడి ఇస్తే కొంచెం ఒక్క చుక్క ఇంకో చుక్క పడకూడదు చేతిలో. అది నీ హెల్త్కి బెనిఫిట్ అవుతుంది. వాతావరణంలో వచ్చే చేంజ్కి, నీ బాడీ సపోర్ట్ చేయడానికి, డిజీజ్కి రెసిస్టెన్స్ పెంచుకోవడానికి నీకు సపోర్ట్ చేస్తుంది. నీకు అది మంచిదా? లేకపోతే ఏ మార్పు లేని న్యూ ఇయర్కి పోయి తప్పదాగి పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి, డ్రగ్ అడిక్ట్ అయ్యి, స్మోక్ చేసి 60 ఏళ్ళు బతకాల్సిన వాడు 30 ఏళ్ళకి హార్ట్ స్ట్రోక్స్తో చనిపోయి లైఫ్ అంతా డెస్ట్రాయ్ చేసుకొని, దీనికి కాదు కదండి 9 నెలలు ఒక అమ్మ మోసి ఎన్నో ఆశలు పెట్టుకొని కనింది పిల్లల్ని. హూ ఈజ్ డెస్ట్రాయింగ్? ఫస్ట్లీ పేరెంట్స్ చెప్పరు ఇంట్లో. నైట్ పార్టీస్ అంటే, నైట్ డేట్స్కి అంటే, డిన్నర్స్కి అంటే షార్ట్ స్కర్ట్స్ వేసుకొని వెళ్తున్నా దే ఆర్ అలవింగ్. స్లీవ్లెస్కి పర్మిషన్స్ ఇవ్వడం, పబ్స్కి దానికి వెళ్తామని అంటే వాళ్ళు ఏం అనకపోవడం. నేను బ్రీజర్ తాగిన బీర్ తాగలే, నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ నేను కన్జ్యూమ్ చేస్తున్నాను అనడం. అలా మెల్లమెల్లగా డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, బెట్టింగ్స్కి అడిక్ట్ అవ్వడం. రీసెంట్లీ బెట్టింగ్ యాప్స్కి కూడా చాలా సెలబ్రిటీస్ కూడా నిర్మోహమాటంగా, సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ని. లక్షలు తగలబోసే. ఇట్ ఈస్ జస్ట్ టు స్పాయిల్ ద హ్యూమన్ రిసోర్స్ ఇన్ అవర్ కంట్రీ. అల్టిమేట్లీ యంగ్ జనరేషన్ స్పాయిల్ అయిపోతే నెక్స్ట్ భారతదేశానికి ఫ్యూచర్ ఉండదు. కంప్లీట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు అదే పని చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్, మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. అవతల వాడు 100 చెప్తాడు చెడిపోవడానికి. ఎందుకంటే ఎవరికి మనం బాగుపడడం ఇష్టం లేదండి. ఈ జనరేషన్లో నేను చెప్పాలంటే ఎవడైనా బాగుపడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాల్ చేశారండి, ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నా అంటే, చదువుకుంటున్నావా అని చెప్పి ఎగతాళి చేసేవాడు ఎక్కువయ్యాడు. సో అసలు చదువుకుంటే ఎగతాళి చేస్తున్నారని చెప్పి వీడు చదువుకోవడం బంద్ చేస్తాడు. మేము క్రికెట్ ఆడుతున్నాం రా, మేము పబ్కి పోతున్నాం రా, లేకపోతే ఇంకోటి. స్లోలీ దే విల్ స్టార్ట్, అచ్చా ఓకే నేను ఇట్లా ఉంటే నన్ను మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు, దే ఆర్ ఇన్సల్టింగ్ మీ, నన్ను అవుట్డేటెడ్ అంటున్నారు, నేను జెన్జీ కిడ్గా, జనరేషన్ బీటా గామాలు ఏవో పెట్టారుగా, ఇప్పుడు జనరేషన్కి పేర్లు పెట్టారన్నయ్య. ఇప్పుడు పుట్టే వాళ్ళ జనరేషన్ బీటా జనరేషన్ అంట. మన 1999 బిఫోర్ వాళ్ళు జెన్జీ కిడ్స్ అంట. మనము ఏమో మనకు కూడా తెలియదు అన్ని ట్రెండ్స్ అన్ని పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు వీళ్ళందరూ. ఇట్స్ వెరీ కామన్. ఎందుకని నేను అనకూడదు కానీ ఐ డోంట్ నో. నేను ఒకరికి క్లాసెస్ చెప్పడానికి వెళ్తా, వాళ్ళకి పార్టీస్ చేసుకోవాలి అంటే ఇంక్లూడింగ్ గర్ల్స్, వాళ్ళు ఒకళ్ళు 6th క్లాసో 7th క్లాసో అలా ఉంటారు, చిన్న బాబు వాళ్ళు బ్రీజర్స్ అవి తెచ్చుకొని తాగుతూ, ఆ బీర్ గ్లాసెస్లో పోసుకొని తాగుతూ చిల్ అవుతూ పోజెస్ పెట్టడము, అండ్ అదే ఇన్స్టాలో పెట్టడము, అదే పెద్ద ట్రెండ్ అనుకోవడం చేస్తున్నారు. గ్రేడ్ 6, 7 పిల్లలు, అది ఆడపిల్లలు బీర్లు తాగుతున్నారు. వాడేమో వచ్చి మరీ చెప్తాడు, ఆ చిన్నోడు, వాడు 3rd, 4th క్లాస్లో ఉంటాడు, నేను మొన్ననే ఓడ్కా తాగా, కొంచెమే తాగా, కొంచెం చేదుగుంది, అంత బాగాలేదు కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా, నెక్స్ట్ టైం స్కాచ్ ట్రై చేస్తా అని చెప్పి వెళ్తాడు. నాకు అంటే వేర్ ద జనరేషన్ ఈజ్ లీడింగ్, ఇట్స్ వెరీ బ్యాడ్ కదన్నా అనిపిస్తుంది మనకి. జెన్జీ కిడ్స్ కదా, ఇది కొత్తగా వింటున్నాను.
బట్ రియల్లీ అంటే మీరు చెప్పిన మాట ప్రతిదీ కూడా లైక్ అర్థం చేసుకున్న వాడికి మనసులో గిలిగింది వచ్చేస్తుంది. నిజంగా కదా, మనం ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు యాజ్ ఎ ఉమెన్గా, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ అంటే లైక్ మీరున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఆలోచించేది మీకోసం కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అనేది క్లారిటీగా కనిపిస్తుంది. నిజంగా అంటే హ్యాపీ, అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడినందుకు హ్యాపీ. నేను నిజంగా చెప్తున్నా ఇంటర్వ్యూలోనే. థ్యాంక్ యూ. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి. మీరు అనుకున్న మాటలలో ఈ సమాజంలో కొంత మార్పు వచ్చినా మీకు వచ్చే తృప్తిని నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ అమ్మ, పిలిచినందుకు, వచ్చినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు. నా కోసం కాదు, వీళ్ళ కోసం. వీళ్ళు రాకుండా వీళ్ళ తరపున థ్యాంక్స్. అది వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ. థ్యాంక్ యూ. యా, సో చూసారు కదండి, భార్గవి కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అన్నీ విన్నాక మీకు ఏమనిపించింది? నిజంగా మన సొసైటీ, మన జనరేషన్స్ కానీ, ఈ ధర్మాలు కానీ, ఆచరణలు కానీ, ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పాటించాలి, ఎందుకు వేరే దానికి అట్రాక్ట్ అవుతున్నామో ప్రతి ఒక్కటి కూడా మనం అర్థం చేసుకుంటేనే లైఫ్ని ఇంకొక వేలో మనం లీడ్ చేయగలుగుతాం. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, మన ఫేవరెట్ భార్గవి కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.